గాలి 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 గాలి. వెళ్ళండి, వెళ్ళి 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 కిటికీ గొళ్ళెం పెట్టిరండి. చూస్తుంటే ఈ వాయు ప్రకోపం చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. వెళ్ళం గురువు గారు, గురువు గారు మేము వెళ్ళం. ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? వెళ్ళండి, వెళ్ళి ఆ కిటికీ గొళ్ళెం పెట్టిరండి. మేము వెళ్ళము. భయపడకండి, భయపడకండి. మా దృష్టి మీ ఇద్దరి మీదే ఉంటుంది. వెళ్ళండి, ఏమీ కాదు. వెళ్ళండి 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 గురువు గారు, వెళ్ళం. గురుగారు, గురుగారు. చూసారా, ఏమీ కాలేదు కదా. చూస్తుంటే ముసలాడు చెప్పింది నిజమే అనిపిస్తోంది. జీవితంలో మొదటిసారి మన ముసలోడు సరిగ్గా చెప్పాడు. గురుగారు, గురుగారు, గురుగారు. గురుగారు, అంతా ప్రశాంతం అయిపోయింది. గురుగారు, ఒకవేళ తుఫాన్ వచ్చే ముందర ప్రశాంతత అయితే కాదు కదా. నిస్సందేహంగా ఇది గాలి వల్ల జరుగుతున్నదే, తుఫానేం కాదు. మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆకాశం స్పష్టంగా ఉంది, మబ్బులు కమ్మలేదు. వర్షం పడబోతుంది అనే సూచనలు కూడా ఏమీ కనిపించలేదు. చూడమని ముసలాడు వాతావరణ సూచనలు ఇస్తున్నాడు. అరే వదిలేరా, ప్రాణం నిలిస్తే చాలు. ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దం? జై బజరంగబలి, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. ధనమణి, ధనమణి, నేను చెప్పేది వినండి. ఈ బీరువా వెనక ఎవరో ఉన్నారు. వాళ్ళే ఈ బీరువాని తోస్తున్నట్టున్నారు. మీరు వెళ్ళండి, వెళ్ళి చూడండి. లేదు గురుగారు, వెళ్ళండి, చూడండి, వెళ్ళండి, వెళ్ళండి. నా దృష్టి మీ ఇద్దరి మీదే ఉంటుంది. వెళ్ళండి, వెళ్ళండి. అరే వెళ్తారా, తోసేయమంటారా? గురుగారు, మీరు వెనక ఎవరు లేరు. ఎవరు లేరా? మరి బీరువా ఇలా 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 ముందుకెలా వస్తుంది? ఆంజనేయ, హనుమా, మమ్మల్ని భూతాల ఇంట్లోంచి బయటికి తీసుకువెళ్ళు నాయన, బయటికి తీసుకెళ్ళు. భగవంతుడా, ఇదేమిటి? నల్లకాకి గురుగారు, చూస్తుంటే ఇది ఆత్మకి సహచరుడేమో. ఎంత నల్లని కాకి గురువు గారు. ఇక్కడి నుంచి పారిపోవడానికి ఇదే సరైన సమయం. పదా, వెళ్ళిపోదాం. అయ్యో, ఎందుకే నా వెంట పడుతున్నావు? ఈ కుక్క మళ్ళీ ఎందుకు ఏడుస్తుంది? కుక్క కదలామా, దానికి ఆకలేస్తుందేమో. ఎత్తండి, ఎత్తండి. ఏమెత్తాలి? అరే, ఎవరైనా మిమ్మల్ని ఎత్తుకెళ్తే బాగుండు. నన్ను పడుకోనివ్వట్లేదు, మీరు పడుకోవట్లేదు. ఏమైంది అంటున్నారు. ఇప్పుడు గనక నా నిద్రకు భంగం కలిగిస్తే అప్పుడు మిమ్మల్ని స్నానాల గదిలో బంధించేస్తారట. ఆ తర్వాత చీకటి గదిలో కుక్క ఏడుపుని ఆనందించండి. వద్దు, నేను భంగం కలిగించను. నేనేమీ మాట్లాడనమ్మా. క్షమించు, క్షమించు. మాట్లాడకుండా పడుకోండి. అయ్యో రామా, నా పేరు తలుచుకోవడానికి నీ కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా? అరే, నేను మీ పేరు ఎక్కడ తలుచుకున్నాను? నేను ఆ రామచంద్ర భగవానుడి నామస్మరణ చేస్తున్నాను. ఇంతకీ అసలు మీరెందుకు నవ్వుతున్నట్టు? ఒకటే ఆలోచించి నవ్వుతున్నాను శారద. ఇక్కడ కుక్క ఏడుపు శబ్దం వినే నా పరిస్థితి ఇలా ఉంటే అక్కడ ఆచార్య ఆ ఆత్మని కలవడానికి వెళ్లారు. వారి పరిస్థితి ఏమై ఉంటుంది? లేపు స్వయంగా వాళ్ళ నోటి నుంచే విను. ఆ ఇంట్లో ఏమైందో ఇప్పుడు నన్ను పడుకోనివ్వు. పడుకో.
కానీ నాకైతే గుండప్ప రేపు ఆయన సభకు వస్తారనిపించట్లేదు. అయ్యో రామా, ఒకవేళ వారి విషయంలో అక్కడేమైనా అనిష్టం జరిగితే? శుభంగా మాట్లాడు శారదా. భగవంతుడి దయ వల్ల ఆయనకి ఏమీ జరగకూడదు. అయినా అసలు ఆయన నా ఇంట్లో నుంచి తరివేయడానికి ఆత్మ అక్కర్లేదు, ఒక నల్ల కాకి సరిపోతుంది. కాకిరాజా, వెళ్ళు. నీ గూటికి నువ్వు తిరిగి వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు, నీ కుటుంబం నీ కోసం ఎదురు చూస్తుంది కదా. వెళ్ళు 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 వెళ్ళు, వెళ్ళిపో. దుష్ట కాకి, యమధర్మరాజు దూతలా తిరుగుతోంది. నువ్వు నా కాపలా కాస్తున్నావా ఏమిటి? ఎన్ని రుచికరమైన వంటకాలు! ఈ రోజు వరకు మన ముసలోడు మనకి తినడానికి పెట్టలేదు. అతనికంటే ఈ ఆత్మ చాలా మంచిది. మన తిండిపోతు ముసలోడు చూసేలోపు మనమే త్వరగా ఇవి తినడం మంచిది. రా, 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 కూర్చో 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 కూర్చో. భలే రుచిగా ఉంది. చాలా బాగుంది. మణి, మణి, నువ్వేనా పళ్ళు తోసేశావు? పళ్ళు నేను తోసానా? నేను ఎందుకు తోస్తాను పళ్ళని? నేను పిండి వంటలు తింటున్నాను. అవును దాని పళ్ళెం దానంతా కదులుతుంది, కానీ ఈ పళ్ళెం మీద కేవలం మనకి మాత్రమే ఉంది. నేను దీన్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. వచ్చేసింది, వచ్చేసింది. ఎక్కడికి పోనివద్దు. తిను తిను. మణి, ఈ దుష్టటి వచ్చి మన రుచికరమైన భోజనాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. లేదు, నేను అలా జరగని. ఈ వంటకాల మీద మనకు మాత్రమే హక్కు ఉంది. అప్పు అప్పు. మణి, ముడుచుకోవడం ఆగిపోయింది. దుష్టతి వచ్చి రుచికరమైన భోజనం. కాకి, దుష్ట కాకి, తెరుచుకో తెరుచుకో. గురువు గారు, తమరు ఇంకా జీవించే ఉన్నారా? మేమింకా ఈ రోజు వరకు అటువంటి ఆత్మ పుట్టనే లేదు. రాజపురోహితుడు తాతాచార్యునితో ఆటలాడడానికి మేము జీవించే ఉన్నాము. పైగా శారీరకంగా మాకు మేమే ఇంకా ఆరోగ్యంగా ఉన్న భావన కలుగుతోంది. మూర్ఖులారా, తుచ్చ ప్రాణుల తుచ్చమైన ఆలోచన. అక్కడ అంత అద్భుతమైన పవనశయ ఉండగా మీరిద్దరూ ఇక్కడ కూర్చున్నారా? మీలాంటి మహాజ్ఞాని ఉండగా మేమలా పైన కూర్చోగలం గురువు గారు? మాలాంటి తుచ్చ ప్రాణులు అటువంటి సాహసం ఎలా చేయగలవు? తమరే వెళ్ళండి, వెళ్ళి ఆ భవ్యమైన పవనశయ్యని శోభ పెంచండి. అది మేము ఖచ్చితంగా చేస్తాము. ఖచ్చితంగా. ఈ ఇంటికి మేము వచ్చిన దగ్గర నుంచి నడుము వాల్చడానికి అవకాశం దొరకలేదు.
ఆనందదాయకంగా ఉంది. ఆహా. భూకంపం 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 కాదు గురువు గారు, భూకంపం రానే లేదు. ఆత్మ వల్లనేమో. అరే నా ప్రియమైన శిష్యులారా, ఇక్కడికి రండి. వచ్చి నాతో పాటు కాస్త విశ్రాంతి తీసుకోండి. వద్దు గురువు గారు, మేము రావు, మీరే విశ్రాంతి తీసుకోండి. మేము ఈ పవనశయ్యకి ఎంత దూరంగా ఉంటే అంత సురక్షితంగా ఉంటాం. తమరే విశ్రాంతి తీసుకోండి. ఏయ్, నడిమణి 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 మేము ఇరుక్కుపోయాము. ధనిమణి, మాకు సహాయం చేయండి. మేము రావు గురువు గారు, మాకు భయం వేస్తోంది. మూర్ఖులారా, మమ్మల్ని బయటికి తీయండి. మేము రాము. అయ్యో రండి. రావు. అయ్యా ఆచార్య తాతాచార్యులకి జై ఆచార్య జై. అయ్యో కొట్టకండి గురువు గారు. గురువు గారు, ఇంత రాత్రి వేళ గంట వాయిస్తే ఎవరు పూజ అరే చేస్తున్నారు? మూర్ఖులారా, ఇది గంటల శబ్దం కాదు, ఇది గజ్జల మధురమైన శబ్దం. అవును గురుగారు, మీకంటే ఎక్కువగా గజ్జల శబ్దం ఇంకెవరికి తెలుస్తుంది? ఎవరో నడిచొస్తున్నట్టు అనిపిస్తోంది. బహుశా వాళ్ళ కాళ్ళు వెనక్కి తిరిగి ఉండొచ్చేమో. పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. త్వరగా పద, త్వరగా పద. ఏంటి విషయం రామా? ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు. అవును బంధు, ఖచ్చితంగా ఈ రోజు సభకి ఆచార్యులు రాబోవటం లేదు. ఈ రోజు నేను జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ రోజు నన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టారు. పోనీలే, మంచిదైంది. అంటే దీని అర్థం ఈ రోజు నాకు కూడా రక్తపోటు పెరగదన్నమాట. లేకపోతే ప్రతిరోజు ఏదో ఒక సమస్యలో పడేస్తూనే ఉంటారు. అవును. ఏమండి, పెరుగు పంచదార తిని వెళ్ళండి, అంతా మంచి జరుగుతుంది. శారదా, ఇప్పుడు ఇక నాకు దీని అవసరం లేనే లేదు. ఎందుకంటే నాకు పూర్తి నమ్మకం కలిగింది. ఇక నా సమస్యలన్నింటికీ పరిష్కారం దొరికింది. ఇక నాకు ఎటువంటి సమస్య రాదు. అయ్యో వినండి. మహారాజా, మహారాజా. ఏమైంది ధనిమణి? ఎందుకింత కలత చెందుతున్నారు? ఇంతకీ ఆచార్యులు వారెక్కడా? వారు ఆ ఇంటి నుంచి తిరిగి రాలేదా? మహారాజా, అత్యంత శోకంతో సూచన అందించాల్సి వస్తుంది. మా ప్రియమైన పూజనీయులైన గురువులు తాతాచార్యులు వారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. వదిలి వెళ్ళిపోయారా? ప్రేతాత్మను చూసి గురువుగారు భయపడిపోయి నగరం వదిలి వెళ్ళిపోయారా? లేదు మహారాజా, నగరం కాదు, నిజానికి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు మా గురువు గారు. మహారాజా, మౌనంగా ఉండండి. ఎందుకింత అశుభంగా మాట్లాడుతున్నారు? మాకు జరిగింది స్పష్టంగా చెప్పండి. మహారాజా, ఆ ఇంట్లో నిజంగానే ఒక ఆత్మ ఉంది. మేము ఇద్దరం స్వయంగా మా కళ్ళతో చూసాము. అవును మహారాజా, అదే ఆత్మ మా గురువు గారిని ఏదో రుచికరమైన వంటకం లాగా స్వాహ చేసేసింది. అవును మహారాజా. ఆపండి.
అతిగా ప్రవర్తిస్తున్నారు. కొత్వాల్ గారు, చెప్పండి ప్రభు. తమరు ఇప్పుడే ఈ క్షణమే ఆ ఇంటికి వెళ్ళండి. ఆచార్య తాతాచార్యుల వారిని అక్కడి నుంచి తీసుకురండి. నేనా ప్రభు? నేనా? ఒక్క దొంగను కూడా పట్టుకోలేదు కానీ ఇక ఈ కొత్వాల్ ఆత్మని ఏమి ఎదుర్కోగలరు? ఏమిటి విషయం పండిత రామకృష్ణ? మహారాజా, తమరు అక్కడి నుంచి ఏదో చెప్తున్నట్టున్నారు. మహారాజా, నేను కేవలం ఇదే చెప్తున్నాను. మన నగరాధికారి అసలే చాలా బలహీనం. నా అభిప్రాయం ఏంటంటే ఇంత శక్తివంతమైన ఆత్మని ఎదుర్కోవడానికి వీరిని పంపించటం సబబేనా అని. తమరే స్వయంగా చూడండి మహారాజా, ఆత్మ పేరు వినగానే వారి మొహంలో కాంతి ఎలా దీక్షించిపోయిందో. రామకృష్ణ పండితులు గారు, మేము తమరు చెప్పిన దానితో సమ్మతిస్తున్నాము. అయినా తమరు ఉండగా వేరే ఎవరైనా అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇక తమరే స్వయంగా ఆ ఇంటికి వెళ్ళి ఆచార్య తాతాచార్యుల వారిని తమతో పాటు తీసుకురండి. నేనే మహారాజా? అవును రామకృష్ణ పండితులు గారు, తమరే ముందు కూడా చాలా పరిస్థితుల్లో ఆచార్య తాతాచార్యుల వారికి సహాయం చేశారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. అందుకే ఈ కార్యాన్ని మేము తమకు అప్పగిస్తున్నాం. ఎప్పటిలాగే తమరు ఈసారి కూడా ఈ సమస్యకి పరిష్కారం వెతికి తిరిగి వస్తారు అని మాకు తమపై నమ్మకం ఉంది రామకృష్ణ పండితులు. తీసుకువస్తారా పరిష్కారం? రమా, రమా, నోరు తెరవాల్సిన అవసరం ఏముంది? నీతో పాటు నన్ను ఇరికించేశావు. లామా, అరే, నాకు చెప్పి రావచ్చు కదా. అందరూ భయపెట్టేశారు. తీసుకోండి తీసుకోండి. ఏం తీసుకోవాలి? కలశంలో నీరు తీసుకుని శపథం చేయండి మీరు ఆ ఇంటికి వెళ్ళరు అని. నేనే వెళ్ళి తీరాల్సి ఉంటుంది శారదా. హా? ఎందుకు వెళ్ళాల్సి ఉంటుంది? అత్తయ్య, మీరెందుకు ఏమీ అనట్లేదు? ఆ ఆచార్య తాతాచార్య మీ ప్రతీకారంలో విఘ్నం కలిగిస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రతిరోజు ఒక కొత్త అవకాశం కోసం వెతుకుతారు. సభలో మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు. అయినా సరే మీరు వారికి సహాయం చేయడానికి మీ ప్రాణాన్ని పరంగా పెడుతున్నారా? నేనేం చేయగలను? మహారాజుల వారి ఆదేశం. నాకు తెలుసు, కానీ నాకు ఇంకొకటి కూడా తెలుసు. మీరేదైనా కార్యం చేయకూడదనుకుంటే మీ బుద్ధి కుశలతతో దాన్ని తప్పించుకోగలరు అని. కానీ మీరు అలా చెయ్యలేదు. ఆచార్యుల వారికి సహాయం చేయటం నా కర్తవ్యం శారదా. వారు ఎలాంటి వారైనా సరే వారు ఒక మనిషే కదా. కాళీమాత నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చింది ఇందుకేనా? ఏదో ఒక రోజు వేరే వాళ్ళకి సహాయం చేయకుండా వెనక్కి తప్పుకోవాలనా? లేదు లేదు, ఆచార్యుల వారికి గనక నేను ఉండగా ఏమైనా జరిగితే నేను కాళీమాతకి ఏం సమాధానం చెప్తాను? లామా, ఒకవేళ ఇంట్లో నిజంగానే ఆత్మ ఉంటేనో? ఏయ్, ముయ్ ముయ్ ముయ్. ఈ ఆత్మలు గీత్మలు ఏమీ ఉండవు. ఇవన్నీ కల్పనే విషయాలు. ఆ కపటి తాతాచార్య ఏ మనిషినైనా చాలా సులువుగా మూర్ఖుల్ని చేయగలడు. వారు ఇంకా తిరిగి రాలేదు అంటే దీని అర్థం ఖచ్చితంగా ఏదో ఆత్మ ఉండే ఉంటుంది. నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. మీరు నా స్వామి, నా జీవితం, నా సర్వస్వం. మీకు గనక ఏమైనా అయితే నేనేం చేస్తాను? కదా కదా కదా. అయితే నువ్వు ఒక పని చేయొచ్చుగా శారదా. నాతో పాటు నువ్వు కూడా ఇంటికి రా. నేనెందుకు రావాలి మీతో పాటు? నా అభిప్రాయం నేను రాను, మిమ్మల్ని వెళ్ళనివ్వను. అర్థమైంది, నాకంతా అర్థమైంది, అంతా అర్థమైంది. అందరూ భయపడుతున్నారు, అందుకే వెళ్ళాలనుకోవట్లేదు. ఏం పర్వాలేదు, నేను ఒంటరిగానే వెళ్ళిపోతాను. అమ్మ మహాకాళి, అక్కడ ఈ ఆత్మ ఉండకుండా చూడమ్మా చాలు. అంటున్నారు అత్తయ్య ఉండగా మీకు భయపడాల్సిన అవసరం ఏముంది? అత్తయ్య ఉన్నారు కదా, అత్తయ్య మీతో పాటు వస్తారట. అత్తయ్య ఒంటరిగానే ఒక భూతాన్ని ఎదుర్కొన్నారు. ఒక మామూలు ఆత్మ నన్నేం చేస్తుంది? ధన్యవాదాలు కాళీమాత, ధన్యవాదాలు ధన్యవాదాలు. నీకు ధన్యవాదాలు చెప్తున్నానమ్మా, నీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ రోజు నువ్వు నిరూపించావు నువ్వు ప్రపంచంలోని అందరికంటే మంచి అమ్మవని. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది, నేను నిజంగానే ఇంటి నుంచి సజీవంగా తిరిగి వస్తానని. అమ్మా,
ఈ ఇంట్లో నా చుట్టుపక్కలే ఉండు. సరే, శారదాని ఎక్కడైనా చూసావా? ఎక్కడా కనిపించడం లేదు. తను అడిగినట్టుంది. సరే పద. అమ్మా అమ్మా, అరే మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? తీసుకోండి తీసుకోండి, ఏం తీసుకోను? ఈ మూట తీసుకోండి. ఇందులో ఏముంది? భోజనం ఉంది. ఆ ఇంట్లో ఆకలి వేస్తే ఏం తింటాం? ఎవరికి? మన నలుగురికి. ఆ? కానీ మీరిద్దరు ఇక్కడే ఉండాలనుకున్నారు కదా? లేదు, నేను ఇంట్లో ఉండలేను. ఒంటరిగా ఉంటే నాకు భయం అరే వేస్తుంది. భయపడాల్సిన అవసరం ఏముంది? నీకు తోడుగా గుండప్పున్నాడు కదా. నానా, తను చిన్నపిల్లవాడు. తను ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏముంటుంది? చిన్నపిల్లడా? తను మహాపురుషుడు. మహాపురుషులు ఒంటరిగానే ఉండగలరు. ఇంటిని జాగ్రత్తగా కూడా చూసుకోగలరు. ఏమంటావు గుండప్ప? నోలు మూయలామా, నేను నీ బుట్టలో పడిపోను. సరే సరే సరే, పద మాతో పాటు. కానీ అక్కడ మాత్రం అల్లరి చేయకు, సరేనా? నేనేమైనా పిచ్చోద్ని అనుకుంటున్నావా? నేను ఆత్మ ముందు అల్లరి చేస్తాననుకుంటున్నావా? అరే ఎన్నిసార్లు చెప్పను, ఆత్మ లాంటి అసలు ఏవి ఉండవు ఉండవు ఉండవు. అది అక్కడికి వెళ్తే తెలుస్తుంది కదా. బాళా, ఎంత అందమైన ఇల్లు. నాకైతే భయంకరంగా కనిపిస్తుంది. నాకు భయమేస్తుందిలే అమ్మా. నాకు కూడా గుండప్ప, నాకు కూడా. ద్వారం తెరుచుకోవడం లేదు. పదండి పదండి, ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మా అమ్మా వినమ్మా, వదిలేయి. రేపు ఉదయం వడ్రంగిని పిలిపిద్దాము. అతనే వచ్చి ద్వారం తెరుస్తాడు. పద పద వెళ్దాం. పదండి. పదమ్మా. ఈ ద్వారం. అమ్మా వద్దు. ఏ దుష్ట ఆత్మ, చూడు ఎవరొచ్చారో. ఇప్పుడు ఇక నీ సమయం సమాప్తం అయిపోయింది. ఎక్కడ దాక్కుని కూర్చున్నావు? రా బయటికి. ఆత్మగారు, అది నేను అనడం లేదు. ఇదే అత్తయ్య అంటున్నారు. అదేంటంటే అత్తయ్య ఏదైతే చెప్తారో నేను దాన్ని అభివ్యక్తం చేస్తానంతే. ఇక్కడ ఎవరు లేరు. పదండి వెళ్దాం. నేను కూడా ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఎవరు లేరు. అమ్మ పదమ్మ వెళ్దాం. ఓయ్ దుష్టాత్మ, ఏంటి అప్పటి నుంచి ద్వారం తెరుస్తూ ముస్తూ కళ్ళకత్తలాటాడుతున్నావు? ధైర్యం ఉంటే ఎదురుగా రా. అమ్మా వద్దమ్మా. నేను ముందే చెప్పాను నాకు లాభాలని లేదని. నన్ను లాలించి బుజ్జగించి ఇక్కడికి తీసుకొచ్చాను. నాకు ఇంటికి వెళ్ళాలనుంది. నాకు కూడా ఏడుపు వస్తుంది. నాకు కూడా ఏడుపు వస్తుందమ్మా. కానీ నేను అతి కష్టం మీద నన్ను నేను ఆపుకున్నాను. ఎత్తండి ఎత్తండి. చూడమ్మా, ఈ పరిస్థితులు కూడా ఎత్తాలంట. ఏమెత్తాలి ఏమెత్తాలి? అయ్యో, మీ పంచ పైకెత్తండి. పరిగెత్తడానికి సులువుగా శారద ఉంటుంది. చెప్పింది నిజమే అమ్మా. ఇప్పుడు నేను ఆ దుష్ట ఆత్మని ఎదుర్కొంటాను. బాగుంది.
బాగుందమ్మా సూరవీరమ్మ. ఇక్కడ ద్వారం దానంతట అది మూసుకుంటుంది, కిటికీలు కొట్టుకుంటున్నాయి, బీరువా దాడి ప్రకటించింది, బట్టలు ఎగురుతున్నాయి. నువ్వింకా ఎదుర్కోవటమే మిగిలిందా? అయ్యో దుష్ట కాకి, అక్కడే ఉండవు, నేను ఇప్పుడే వస్తాను. వద్దు, ఎక్కడికి వెళ్తున్నావు? ఏ వస్తువును ముట్టుకోకు, వద్దు. లామా, ఇన్ని పలుగులు తీసాము, నాకు ఆకలేస్తుంది. పైగా ఎదురుగా ఇన్ని మంచి వంటలుంటే వద్దంటావేంటి? అయ్యో ఆగు. లామా, చాలా రుచిగా ఉన్నాయి, నువ్వు కూడా వచ్చి తిను. అయ్యో నువ్వేం చేస్తున్నావు? అవేం తినకు. అదే లామా, చాలా రుచికరమైన వంటకాలు, రా తిను. లామా వచ్చి ఎంత రుచిగా ఉన్నాయో. గుండప్ప అక్కడ చూడు, అక్కడ చూడు, చూడు. అరే నువ్వేం చేస్తున్నావు? నేను చెప్తున్నాను అవేం తినకు. ఇక్కడేదో గందరగోళం ఉంది, ఇక్కడేదో గందరగోళం ఉంది. లామా, ఇదిగో లడ్డు, చాలా రుచిగా ఉంది, నువ్వు కూడా తిను. గుండప్ప చూడు. అయ్యో గుండప్ప, నేను వద్దని చెప్తున్నాడు కదా. కాకి, ఈ రోజు నీ మృత్యువు అత్తయ్య కర్రతోనే రాసుంది. ఇప్పుడు చూద్దాం, వాళ్ళు ఇద్దరు శూర వీరులు ఎక్కడున్నారు? అత్తయ్య, నాకు చాలా కంగారుగా ఉంది, పదండి వెళ్దాం. అమ్మా, ఓహో, అయితే మీరిద్దరూ ఇక్కడ దాక్కుని కూర్చున్నారా? పైగా ఇక్కడ హాయిగా ఆరగిస్తున్నారా? తనే 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 నువ్వు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి తాతాచార్యుని వెతుకు. లేదు 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 లేదు, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. తెలుసా, ఇక్కడ ఖచ్చితంగా ఒక ఆత్మ ఉంది. ఉంది ఉంది. ఏ ఆత్మలు లేవు. ఆ, అయ్యో ఇంకా ఈ లడ్డూలు, ఇవి అత్తయ్యకిచ్చేయి. నీలాంటి పిరికి వాళ్ళ కోసం మాత్రం కానే కాదు. అత్తయ్య, ఇందులో నుంచి 2 లడ్డూలు ఆయనకు కొడిద్దామా? నేను పిరికి వాళ్ళ తరపున మాట్లాడుతున్నానా? అందుకే నేను కూడా వారి దగ్గరికి వెళ్ళి నిలబడాలా? చూసారా, మీ కారణంగా నన్ను కూడా పంపించేశారు. ఇక్కడ ఒక మంచి విషయం జరిగింది చూడు. అంతా ఎంత ప్రశాంతంగా అయిపోయింది కదా. అయ్యో ఎందుకు అమ్మని కొడుతున్నారు? అయ్యో వెళ్ళండి, అత్తయ్యని కాపాడండి. అయ్యో గుండప్పని కాపాడండి. గుండప్ప, గుండప్ప, అయ్యో అత్తయ్యని కాపాడండి. అయ్యో లామా కాపాడు. అయ్యో మీరెందుకు ఏమీ చెయ్యట్లేదు? అదే ఆలోచిస్తున్నాను, ఏం చేయను? ఇక్కడికి వెళ్ళనా, అక్కడికి వెళ్ళనా, ఎక్కడికి వెళ్ళను? శారదా, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు అమ్మని కాపాడు, నేను గుండప్పని కాపాడుతాను, సరేనా? వెళ్ళు. గుండప్ప నీ చెయ్యవు, గుండప్ప నీ చెయ్యవు. బయటికి రా, బయటికి రా. పద 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 పద. అమ్మా, అయ్యో 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 అత్తయ్యని వెళ్ళి అయ్యో కాపాడండి. తిరుగుతుంది. వెళ్ళండి అత్తయ్య. అమ్మా. అమ్మా, అమ్మా, అత్తయ్య, అమ్మా, అమ్మా. అమ్మా, అమ్మా, నేను చెప్పేది విను. చూడు, నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఖచ్చితంగా ఒక ఆత్మ ఉంది. ఇక్కడ ఆత్మ ఉంది. ఈ బండి వదిలేయండి, పదండి వెళ్ళిపోదాం. పదండి పదండి పదండి.
అమ్మా అమ్మా క్షమించండి క్షమించండి క్షమించండి. నేను ఇక్కడికి అసలు రావాలని అనుకోలేదు. అది నేను ఊరికే చిరునామా అడుగుతూ ఇక్కడి వరకు వచ్చేసాను. మీకు తెలుసా సూర్యమూర్తి పండితులు గారు ఎక్కడుంటారు? క్షమించండి క్షమించండి క్షమించండి. నేను ఇక్కడికి అస్సలు రావాలనుకోలేదు. నన్ను మహారాజు గారు పంపించారు. ఇది మహారాజు గారు తప్పే. ఆగండి ఆగండి. అయ్యో మాత, లేదు లేదు లేదు. అయ్యో ఆత్మగారు, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. మహారాజా, మాకిప్పుడే ఓ సూచన లభించింది. రామకృష్ణ పండితులు గారు తమ నివాస స్థలంకి చేరుకోలేదు. వారింట్లో అంతటా శోకం కమ్ముకొని ఉంది. మహారాజా, మా భయం నిజమైంది. రామకృష్ణ పండితులు గారు కూడా మా గురువు గారి దగ్గరికే వెళ్ళిపోయారు. ఇది అసంభవం. మాకు పూర్తి నమ్మకం ఉంది. రామకృష్ణ పండితులు కొంచెం సేపట్లో ఆచార్య తాతాచార్యులు వారిని ఇక్కడికి తీసుకొస్తారు. మహారాజా, ఇప్పుడు రామకృష్ణ పండితులు గారు అలాగే మా గురువు గారి ఆత్మలే ఈ సభలోకి రాగలవు మహారాజా. వాళ్ళు రాలేరు. మీరిద్దరూ ఏమిటి ఇలా? తమరు రామకృష్ణ పండితులే కదా? అవును మహారాజా, ఇది నేనే. రామకృష్ణ పండితులు గారు, మేము తమకి మాటల్లో చెప్పలేము. తమరిని ఇక్కడ చూసి మేము ఎంత సంతోషిస్తున్నాము. మాకు మనసు భారం దిగిపోయిన అనుభూతి కలుగుతుంది. పైగా మాకు చాలా గర్వంగా ఉంది. తమరు ఒంటరిగా అక్కడ ఆ ఇంట్లో ఒక రాత్రి మొత్తం గడిపొచ్చారు. పైగా ప్రేతాత్మల్లాంటివి అసలేమీ ఉండవని మీరు నిరూపించారు కూడా. తమరు కేవలం మన రాజ్య ప్రజలకే కాదు, నిజానికి మాకు కూడా చాలా పెద్ద ఉపకారం చేశారు. ఆచార్య తాతాచార్యులు వారు ఎక్కడా కనిపించడం లేదు. వారు తమతో రాలేదా? మహారాజా, నాకు తెలీదు ఆచార్యులు ఎక్కడున్నారో. తెలీదు అనడంలో తాత్పర్యమేమిటి? తమరు ఆ ఇంటికి వెళ్ళారా లేదా? వెళ్ళాడు మహారాజా, నిజంగా వెళ్ళాను. నేను నా కుటుంబం నేను రాత్రి ఆ ఇంటికి వెళ్ళాము. పైగా మేము ఆ నర్తకి ఆత్మని ప్రత్యక్షంగా వీక్షించాం కూడా. ఎందుకిలా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు పండిత రామకృష్ణ? నేను వ్యర్థమైన మాటలు మాట్లాడటం లేదు మహారాజా, అర్థమైన మాటలే మాట్లాడుతున్నాను. ఆ ఇంట్లో చాలా శక్తివంతమైన ఆత్మ నివసిస్తుంది. నిన్న రాత్రి అది నన్ను ఒక పంజాదాడితో నన్ను స్పృహ తప్పేలా చేసింది. ఉదయం కళ్ళు తెరిచిన తర్వాత సరాసరి తమ వద్దకి విచ్చేశాను. పోయిన జన్మలో ఖచ్చితంగా నేనేవో పుణ్యకారాలు చేసుంటాను. అందుకే నేను నా కుటుంబం ఆ ఆత్మ నుంచి తప్పించుకోగలిగాం ప్రభు. రామకృష్ణ పండితులు గారు, తమరు తమ కుటుంబంతో వెళ్ళారా? మేము తమతో చెప్పాం కదా అక్కడికి ఒంటరిగా వెళ్ళమని. చాలా పెద్ద కథ మహారాజా. అసలు ఏం జరిగిందంటే ఆ ఇంటికి ఒంటరిగా వెళ్ళటానికి నాకు భయంగా అనిపించింది. అందుకే అమ్మ నిర్ణయించుకున్నారు నాతో పాటు రావాలని. తర్వాత నేను అమ్మ బయలుదేరిపోతుంటే అప్పుడే బయట నా ధర్మపత్ని, నా ప్రియమిత్రుడు గుండప్ప మమ్మల్ని కలిశారు. అప్పుడు వాళ్ళే రామకృష్ణ పండితులు గారు, మేము ఆ కథ తర్వాత వింటాం. ప్రస్తుతం తమరు ఆ ప్రేతాత్మ గురించి ఏమైనా చెప్పండి. చెప్పడానికి ఇంకేమీ మిగలలేదు మహారాజా. ఇక్కడ చూడండి. మీ ఆదేశాన్ని పాటించడానికి మేము ఆ ఇంటికైతే వెళ్ళాము. మేము ఆ ద్వారం వద్ద నిలబడ్డామో లేదో హఠాత్తుగా అది దానంతట తెరుచుకుంది. అవునవును అవును. లోపలికి ప్రవేశించగానే ద్వారం మళ్ళీ మూసుకుపోయిందా? అవును అవును మహారాజా, సరిగ్గా ఇలానే జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది రామకృష్ణ పండితులు? మహారాజా, అది ఆత్మ వల్ల కలిగిన మానసిక ఆందోళన నుంచి నేను ఇంతవరకు బయటికి రాలేకపోయాను. అందుకే గుర్తు తెచ్చుకోవడంలో కొంచెం కష్టంగా ఉంది. నర్తకి ఆత్మ ద్వారా కలిగిన మానసిక ఆందోళన వచ్చి ఒక రోజు గడిచిపోయింది. అందుకే మాకు కొంచెం గుర్తుంది. ద్వారం మూసుకుపోయిన తర్వాత కిటికీలు చాలా గట్టిగా కొట్టుకోవడం మొదలై ఉంటాయి. తర్వాత గాలిలో అటు ఇటు ఎగురుతూ ఉండే ఆ బట్ట, ఆ తర్వాత ఒక దుష్ట నల్ల కాకి, ఇంకా ఆ దుష్ట తివాచి, దాని మీద పెట్టున్న వట్టకాల పళ్ళు. అవునవునవును. ఇంకా విచిత్రమైన పవనశయ్య గురించి ఏం చెప్పమంటారు మహారాజా? దాని గురించి మాటల్లో ఎలా చెప్పాలి? మహారాజా, నా తల ఇంకా నొప్పిగానే ఉంది. దాని నాకు కూడా తల ఇంకా నొప్పిగా ఉంది. ఇక మీరంతా ఆపండి. మా దగ్గర ఇటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి సమయం లేదు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి,
మేము మా రాజ్యంలో ఇటువంటి మూఢనమ్మకాలని వ్యాపించనివ్వము. ఎప్పటికీ ప్రేతాత్మలు కేవలం కథల్లో మాత్రమే ఉంటాయి. తల్లులు తమ పిల్లల్ని భయపెట్టి పడుకోబెట్టడానికి చెప్పే కథల్లో మాత్రమే. కానీ మహారాజా, అది నేను... రామకృష్ణ పండితులు గారు, తమరు కూడా వేరే వాళ్ళలాగా భ్రమపడ్డారేమో. మరి ధనిమణి మహామంత్రి గారు, వారికి కూడా అలాగే భ్రమ కలిగిందా? మాకైతే ధనిమణి ఆచార్య తాతాచార్యుల వారు లేకపోవడంతో శోకంలో ఉన్నట్టున్నారు. మేము తమరు చెప్పిన దానికి సమ్మతిస్తున్నాం మహామంత్రి. ఖచ్చితంగా ఇలాగే జరుగుంటుంది. ఇదంతా కేవలం ఒక భ్రమ. మేము ఒక్క రాత్రికి ఈ సభలోని మరెవరినైనా ఒకరిని ఆ ఇంటికి పంపించాలనుకుంటున్నాం. కోత్వాల్ గారు, తమరక్కడ అలా కూర్చొని దాక్కోడానికి ప్రయత్నించట్లేదు కదా? అది నా ఉంగరం పడిపోయింది మహారాజా, అది తీయడానికి వంగాను. దొరికింది మహారాజా. మహారాజా, తమరే స్వయంగా ఆ ఇంటికి వెళ్ళొచ్చు కదా. మేం చెప్పేది నిజమని అప్పుడు మీకు నమ్మకం కలుగుతుంది. తమరేమన్నారు? ఏం లేదు. తమరు ఏదో అన్నారు రామకృష్ణ పండితులు, మాకు వినపడలేదు. మళ్ళీ చెప్పండి. నేను కేవలం ఏం చెప్తున్నానంటే మహారాజా... రామకృష్ణ పండితులు గారు! మహారాజా, తమరు మమ్మల్ని తుళువ వంశ రక్షకులని, విజయనగర రాజ్యానికి రాజు కృష్ణదేవరాయల్ని సవాలు చేస్తున్నారు. లేదు. ఇక మేము ఈ సవాలుని స్వీకరిస్తున్నాం. మేమే స్వయంగా వెళ్తాము ఆ భూతాల ఇంటికి. సరే మహారాజా, వెళ్ళండి, తప్పకుండా వెళ్ళండి. తమరు కూడా మాతో పాటు రావాలి. కానీ మహారాజా, నేను ఒకసారి వెళ్ళొచ్చాను కదా. ఆ కారణం చేతనే. ఎందుకంటే తమరు వెళ్ళారు, తమరు మాతో పాటు రావాలి. నేనెందుకు మహారాజా? ధనిమణి కూడా ఇంతకు ముందు అక్కడికి వెళ్ళారు కదా. తమరు వాళ్ళని తీసుకువెళ్ళండి. వారు వీరు ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారు కదా. మహారాజా, వీళ్ళు ఇక్కడే ఉండాలి కదా. రామకృష్ణ పండితులు గారు, మేం వెళ్తున్నాము. తమరు కూడా మాతో పాటు ఆ భూతాల ఇంటికి వస్తున్నారు. మీ ఆజ్ఞ మహారాజా. నేను మిమ్మల్ని ఈ రోజు రాత్రి ఆ ఇంటి బయట కలుస్తాను. రాత్రి వేళెందుకు? రాత్రికి కాదు, రాత్రి వేళలో తాడు కూడా పాములాగా కనిపిస్తుంది. మనం పగటిపూట వెళ్దాం. 1 గంట తర్వాత మీరు మమ్మల్ని సభ బయట కలవండి. మీ ఆజ్ఞ మహారాజా. ఈ రోజు నేను పాయసం చేశాను. ఆయన కూడా తింటే ఎంత బాగుండేదో. లామా, అలే లామా, నువ్వు ఎందుకెళ్ళావు? ఇప్పుడు నా గంటల వరిస్తాలు. రామాకి ఏమీ కాదు, వస్తూనే ఉండుంటాడు. నువ్వేం దిగులు పడకు. ఆత్మ నుంచి తప్పించుకొని ఎలా వస్తారు? ఇంతవరకు ఎవరైనా ఆత్మ నుంచి తప్పించుకొని తిరిగి వచ్చారా? అత్తయ్య, వారు నా మదిలో ఎలా నిలిచిపోయారంటే ఇప్పుడు ఆయన నాకు కనిపించడం మొదలు పెట్టారు. మీకు కూడా కనిపిస్తున్నారా? లామా, నాకు కూడా కనిపిస్తున్నాడు. అరే, ఇది నేనే. నా ప్రియమైన పుత్రుడు, నువ్వెందుకింత ఆలస్యం చేశావు? అయ్యో నా పరమేశ్వర, మీరు వచ్చేసారా? ఇది నేనే. లామా, నా మిత్రమా, నువ్వేమైపోయావు? నువ్వు గనక లేకపోతే... నా మిత్రమా? మిత్రతో అప్పుడు ఎక్కడికి పోయింది? నన్ను ఒంటరిగా వదిలి పారిపోయి వచ్చినప్పుడు నేను నీకు ఇంకొక గంట కూడా ఇవ్వను. ఇంక తమరు శారదాదేవి గారు, మీరే నా స్వామి, మీరే నా పరమేశ్వరుడు. మీరు లేకపోతే జీవించడం కఠినం. నిన్ను నువ్వు ఎంత వేగంగా పరుగులు తీసావో వాటి బట్టి ఇవి అస్సలు నిజం అనిపించడం లేదు. ఇక నువ్వు ప్రపంచంలోనే అందరికంటే మంచి అమ్మ. పెద్ద సూర్య వీరుల్లాగా మాట్లాడారు. చెయ్యి ఒక్కసారి తిప్పి చూసిందో లేదో, నువ్వు అదృశ్యం అయిపోయావు, నన్ను వదిలి పారిపోయావు. అంటున్నారు అత్తయ్యకి నమ్మకం ఉందట మీరు వస్తారని. ఏం జరిగినా మన మంచికే జరుగుతుంది. అరే, మీరు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేసారు. ఆ ఆత్మ మిమ్మల్ని వదిలేసింది. వదిలేదు. వదలలేదా? అరే, మీరు ఎదురుగా నిలబడ్డారు కదా. ఎత్తండి, ఎత్తండి. ఏమెత్తాలి? అయ్యో, ఎవరైనా ఔషధం ఎత్తుకొచ్చి ఈయనకి రాయండి. ఆ దెయ్యం మీకు ఏ గతి పట్టించిందో అది పురుగులు పట్టిపోతుంది, నరకపు అగ్నిలో భస్మం అయిపోతుంది. అయిపోయిందా? ఇక తినడానికి ఏమైనా పెడతారా? బాగా ఆకలిగా ఉంది. తినడానికి ఏమీ లేవు.
నేను ఇంట్లోకి వచ్చేటప్పుడు నువ్వు పాయసం గురించి మాట్లాడుతున్నావు కదా, నా కోసం కూడా పాయసం ఉండే ఉంటుంది కదా, దాన్ని వడ్డించు. మొత్తం అయిపోయింది. ఆ? ఏంటి దీని అర్థం? నువ్వు నా కోసం పాయసం ఉంచలేదా? ఉంచానండి. మరి ఎక్కడికి పోయింది? ఆ, ఆ, అది ఆ, అది నేను గుండప్ప తినేసాం. హ? అలాగా? అంటే దీని అర్థం మీరు ముందే నిర్ణయించుకున్నారు ఇక నేను తిరిగి రాను అని కదా? లేదు లేదు లేదు, లేదు. అదేంటంటే నాకు చాలా బాధగా అనిపించింది, పైగా బాధలో ఎక్కువ ఆకలేసింది, అందుకే మేము తినేసాం కదా గుండప్ప. అవునవును. అరే మీకంటే కూడా ఆత్మ ఇంకా మంచిది, అది నాకు ఇంకా మంచి మంచి వంటకాలు చేసి పెట్టింది. హ. ఎందుకు దిగులు పడుతున్నావు? ఉండు, నేను నీకోసం ఇప్పుడే చేసి తీసుకొస్తాను. ఏమొద్దు. ఎందుకొద్దు? ఎందుకంటే నేను మళ్ళీ ఆ భూతాలింటికి వెళ్ళాలి. మళ్ళీ ఎందుకు? ఇప్పటి వరకు తిన్న దెబ్బలు సరిపోలేదా? మహారాజు గారు ఆదేశిస్తే నేనేం చేయను? లేదు, నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. నువ్వేం దిగులు పడకు, ఈసారి మహారాజు కూడా నాతో పాటు వస్తున్నారు. కానీ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఈసారి ఆ ఆత్మ ఏం చేస్తుందో ఏమో. శారదా, ఆత్మ నన్ను ప్రాణాలతో వదిలే అవకాశం అయినా ఉంది, కానీ మహారాజు శ్రీ కృష్ణదేవరాయల వారి ఆదేశాన్ని ఉల్లంఘించినట్లయితే అప్పుడు నా మృత్యు నిశ్చయమే. ఆ. ప్రణామం మహారాజా. పదండి, మనం ఈ ఇంటి లోపలికి వెళ్దాం. నా ప్రాణాలు రక్షించడం తమరి చేతిలోనే ఉంది ప్రభు. ఒక్క క్షణం ఆగండి. మహారాజా, ఈ సేన అలాగా అలాగా తమ రక్షణ కోసమా? మంచిది ప్రభు, మంచిదే. లేదు లేదు, అలాంటిదేమీ లేదు. మాకు రక్షణ అవసరం ఏముంటుంది రామకృష్ణ పండితులు? ఎవరైతే ప్రేతాత్మగా ప్రజల్ని భయపెడుతున్నారో వాళ్ళని పట్టుకుని బందీలను చేసి తీసుకువెళ్ళడానికి వీళ్ళని మాతో తీసుకొచ్చాం. పదండి. అయ్యో మహారాజా, వీళ్ళందరూ కనుక లోపలికి వస్తే బహుశా అప్పుడు ఆత్మ మన ఎదుటికి రాకపోవచ్చు. అందుకే తమరు ఒక్కరే లోపలికి వెళ్ళి. ఒంటరిగానా? నా ఉద్దేశం ఏమిటంటే మనం ఇద్దరమే ఒంటరిగా వెళ్లాల్సి ఉంటుంది. మీరందరూ ఇక్కడే ఉండండి, మేమిద్దరమే ఒంటరిగా లోపలికి వెళ్ళొస్తాం. పదండి. తమరు పదండి మహారాజా. మహారాజా, తమరు కష్టపడాల్సిన అవసరం ఏముంది? కొంచెం సేపు వేచి ఉండండి, ద్వారం స్వయంగా తెరుచుకుంటుంది. ద్వారం స్వయంగా తెరుచుకుంటుందా? అవును మహారాజా, కొంచెం సేపు వేచి ఉండండి, చూడండి. మహారాజా, వెనక చూడండి. ఎక్కడ ఎక్కడ ఎవరు? ఎక్కడుందా ప్రేతాత్మ? మాకేమీ కనిపించట్లేదు రామకృష్ణ పండితులు. మహారాజా, ద్వారం చూడండి. ఇప్పుడు దానంతట అదే మూసుకుపోతుంది. దానంతటదే మూసుకుపోతుందా? చూస్తూ ఉండండి. ఎక్కడ మూసుకుంటుంది రామకృష్ణ పండితులు? నిన్న దానంతట అదే మూసుకుపోయింది, ఈ రోజు మూసుకోవటం లేదు. ఏం పర్వాలేదు, నేనే స్వయంగా మూసేసి వస్తాను. వద్దు, ఆగండి ఆగండి రామకృష్ణ పండితులు గారు. ద్వారాన్ని అలా తెరిచి ఉండనివ్వండి రామకృష్ణ పండితులు. అలాగే అలాగే ఉండనిద్దాం. మహారాజా, కిటికీలు చూస్తుండండి. కిటికీలు వాటంతట అవే దడ్ 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 అని మూసుకుపోతాయి. వాటంతట అవే మూసుకుపోతాయా?
మూసుకోవట్లేదేంటి రామకృష్ణ పండితులు? కిటికీలకి ఏమైందో ఏంటో తెలియదు మహారాజా, నిన్నైతే మూసుకుపోయాయి. జాగ్రత్త మహారాజా, ఆ మూల నుంచి నల్ల కాకి ఎగురుకుంటూ వస్తుంది. రామకృష్ణ పండితులు గారు, ఇదంతా తమరి భ్రమ. అలాంటివేమీ జరగవు ఇక్కడ. కిటికీలు కొట్టుకోవట్లేదు, అలాగే ఇక్కడ. మహారాజా, కాకి వెళ్ళిపోయింది. బహుశా ఇది వేరే కాక అయి ఉంటుంది మహారాజా. ఆ ప్రేతాత్మ ఎక్కడుంది రామకృష్ణ పండితులు గారు? ఇక్కడే ఎక్కడో. పొరపాటున వాళ్ళకి మన గురువు గారు దొరికిపోలేదు కదా. శుభంగా మాట్లాడరా, ముసలోడు రాకూడదు. ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది ఈ శబ్దం? తెలీదు మహారాజా, తెలీదు. తమరు నిశ్చింతగా ఉండండి పండిత రామకృష్ణ, తమకి మేము తోడున్నాం. సరే మహారాజా, సరే. తమరేమీ భయపడకండి. ఇప్పుడు తమకి నమ్మకం కలిగింది కదా మహారాజా? తమరికి కూడా ఇలానే అనిపించింది కదా ఇక్కడ ఎవరో ఉన్నారని? ఇక్కడ ఎటువంటి ప్రేతాత్మ లేదు. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఆచార్య తాతాచార్యుల వారు ఎక్కడికి వెళ్ళారు? నర్తకి ఆత్మ దగ్గరికి. ఇలా అనటంలో నా ఉద్దేశం, నేను కూడా ఇదే అనుకుంటున్నాను మహారాజా. ఆచార్యుల వారు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో అని. ఇక్కడ ఏ ప్రేతాత్మ లేదు మహారాజా. శుభాకాంక్షలు మహారాజా, తమరు నేను కలిసి ఈ పనిని పూర్తి చేశాము. ఇప్పుడు ఇక ప్రజల మనసులో నుంచి ఈ ఆత్మభయం దూరం అయిపోతుంది. తమరు నేను కలిసి అంటే అర్థం? రామకృష్ణ పండితులు గారు, ఈ కార్యాన్ని మేమే సంపన్నం చేశాం. ఎవరు? తమరు. అలాగే మహారాజా, తమరే. పైగా తమరి పని ఇంకా పూర్తవ్వలేదు. ఆచార్య తాతాచార్యుల వారు దొరికేంత వరకు తమరి కార్యం అసంపూర్ణమే. ఏమైంది మహారాజా? మా గురువు గారు కనిపించారా, కనిపించలేదా? ఓరి భగవంతుడా, మా గురువు గారి ఆత్మకి శాంతి కలిగేలా చెయ్యండి. వారి ఆత్మ ఎక్కడున్నా సరే సంతోషంగానే ఉండని. నోరు ముయ్యండి మూర్ఖులారా. గురువు గారికి ఏమీ కాలేదు. రామకృష్ణ పండితులు గారు, మహారాజా, ఇది మీ కర్తవ్యం. తమరు ఆచార్య తాతాచార్యుల వారిని క్షేమంగా సభకి తీసుకొని రావాలి. కానీ మహారాజా, నేను ఇది ఒంటరిగా ఎలా చేయగలను? తమరు ఒంటరి వారు కాదు. ఆచార్య తాతాచార్యుల వారు దొరికేంత వరకు ధని మణి మీతో ఉంటారు. ఆచార్యుల వారి గురించి వీరికంటే ఎక్కువగా ఇంకెవరికీ తెలీదు. వీరు తమతో ఉండడం వల్ల తమకి సహాయంగా ఉంటుంది. తమ ఆజ్ఞ మహారాజా. ఇక మేము వెళ్ళొస్తాం. ఏమైంది మహాశయ? ఆత్మని పట్టుకున్నారా భగవంతుడి దయ వల్ల? తమరే స్వయంగా వెళ్ళి పట్టుకోవచ్చు కదా భగవంతుడి దయ వల్ల. నాకు అర్థమైంది. ఏ అశుభ గడియల్లో నేను ఇంటిని తీసుకున్నానో తెలియట్లేదు భగవంతుడి దయ వల్ల. గంగారావు గారు, చెప్పండి. తమరి ఇంటిని ఎప్పుడు కొన్నారు? ఎవరి దగ్గర కొన్నారు? కొన్ని నెలల క్రితం తీసుకున్నాను, రమణ గారి కుటుంబం నుంచి, భగవంతుడి దయ వల్ల. రమణ? అవునండి. రమణ? అవునండి. ఇంతకీ తమరు జమీందారు వెంకటరమణ గురించి మాట్లాడట్లేదు కదా? నేను వారి గురించే మాట్లాడుతున్నాను. వెంకటరమణ గారా? వారు చాలా పెద్ద ధనవంతులు. మన గురువు గారు అన్ని ఎంతగానో దోచుకున్నారు. సరిగ్గా చెప్పారు. అయితే వారే స్వయంగా ఈ ఇంటిని తమకిచ్చారా? లేదండి, వారు స్వర్గస్థులైన తర్వాత వారి ముగ్గురు కొడుకులు, వారి సతీమణి గారు నాకు ధనంకి బదులుగా ఈ ఇంటిని ఇచ్చారు భగవంతుడి దయ వల్ల. ధనంకి బదులుగా అంటే? వెంకటరమణ గారు దానాలు పుణ్యాలతో జీవితం గడిపేశారు. వారు వేరే వాళ్ళకి భోజనం పెట్టి వారు నిర్ధనులు అయిపోయారు. అందుకే వారు వడ్డీకి నా దగ్గర ధనం తీసుకున్నారు, కానీ దాన్ని తిరిగి ఇవ్వలేకపోయారు. వారు స్వర్గస్థులైన తర్వాత వారి కుటుంబంలో వాళ్ళు నాకు ఇంటిని ఇచ్చేశారు భగవంతుడి దయ వల్ల. తమకేమైనా తెలుసా వారి కుటుంబం ఈ సమయంలో ఎక్కడుంటున్నారు? ఇక్కడి నుంచి 300 మైళ్ళ దూరంలో అష్టి అనే గ్రామంలో ఒక ధర్మశాల నడుపుతూ వారి కుటుంబం జీవనం కొనసాగిస్తున్నారు భగవంతుడి దయ వల్ల. నేను వారిని కలిసి తీరాలి. తమరు చెప్పగలరా అక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో? గుర్రం మీద వెళ్తే 2 రోజులు పడుతుంది మహాశయ. 2 రోజులా? అవునండి. మరో మార్గం ఏమీ లేదా అక్కడికి తొందరగా చేరుకోవడానికి? మరో మార్గం ఒకటి ఉంది. ఆ మార్గంలో తమరు కొన్ని గంటల్లో చేరుకోవచ్చు. మీరు అలా వెళ్ళాలంటే మరునదిని దాటాల్సి ఉంటుంది. సరే, నేను మరునది దాటే వెళ్తాను. కానీ మహాశయ, మరునదిలో చాలా మొసళ్ళుంటాయి.
పైగా వాతావరణం కూడా బాలేదు. తమకు ఏమైనా జరిగే అవకాశం కూడా ఉంది భగవంతుడి దయ వల్ల. తమరి స్థానంలో నేనే ఉండుంటే నేనే స్వయంగా గుర్రం మీద వెళ్ళేవాణ్ణి. కానీ తమరు రామకృష్ణ కదా, మహారాజుల వారి సలహాదారులు. మీ మొహంలోని తేజస్సును బట్టి అర్థమవుతుంది తమరికి అస్సలు మొసళ్ళంటే కొంచెం కూడా భయం లేదని. అందుకే నేను ఇదే కోరుకుంటున్నాను, ఈ కార్యం వీలు ఉన్నంత త్వరగా పూర్తవ్వాలని. తమరికి నాదొక విన్నపం, తమరు మరునది వైపు నుండే వెళ్ళాలి భగవంతుడి దయ వల్ల. మనం ఇంకా జీవించే ఉన్నాం. ఇవెన్ని వేళ్ళు? తమరు సగమే జీవించున్నారు. కూర్చోండి. మంచినీళ్ళు. ఎవరైనా మా కోసం మంచినీళ్ళు తీసుకుని ఇదిగో కృష్ణ వల్లభా, మంచినీళ్ళు తీసుకురండి. బాగా దాహంగా ఉంది. చెప్పండి, ఏ పని మీద వచ్చారు? మేమిక్కడికి రమణ గారి కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చాము. నేను వారి ధర్మపత్నిని. ఈ ముగ్గురు నా కుమారులు వల్లభ, కృష్ణ, ఇంకా తను విష్ణు. పండితులు గారు, తమరు అష్టిగ్రామానికి ఏ పని మీద వచ్చారండి? అది మీ ఇల్లు దేన్నైతే గంగారావు బాకీ చెల్లించడానికి ఇచ్చారో దాని గురించి కాస్త సమాచారం కావాలి. తమకి ఏ సమాచారం కావాలండి? ఆ ఇంటిని భూతాలు పట్టి పీడిస్తున్నాయని అక్కడ అందరూ అనుకుంటున్నారు, నిజమేనా? లేదు, ఆ ఇల్లు ఇప్పుడు మాది కాదు, గంగారావు గారిది. భూతాలు పీడిస్తున్నాయా? కానీ మేము అక్కడ ఉన్నంతకాలం అటువంటిదేమీ లేదు. అంటే మీ అందరికీ ఎప్పుడు అటువంటి అనుభూతి చెందలేదన్నమాట. లేదు, కానీ మేము ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడానికి ముందు అక్కడ భూతాలున్నట్టు మాకు తెలీదు. అసలైనా మా నాన్నగారి మంచితనం, దానగుణం మాకు ఇల్లు వాకిల్ లేకుండా చేసింది కదా. స్వర్గస్థులైన మీ తండ్రి గారి గురించి అలా మాట్లాడకూడదు విష్ణు. పైగా పాత సంబంధికుల విషయంలో మనసులో ఎప్పుడు ద్వేషం అనేది ఉంచుకోకూడదు. పండితులు గారు, మాదొక విన్నపం. తమరు ఇంకేదైనా విషయం గురించి మాట్లాడండి. అలాగేనండి, మీరు ఎలా చెప్తే అలా. నిజానికి భోజనం చాలా అమోఘంగా ఉందండి, ఏమంటారు? భోజనం చాలా రుచిగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇటువంటి మంచి భోజనం తినగలుగుతున్నాం. అయితే మీరందరూ ఎప్పుడూ కూడా ఆత్మను చూడలేదా? లేదు. పైగా ఆత్మ ఎవరిదో కూడా మీకు తెలియదన్నమాట. మాకు ఆ స్త్రీ ఎవరో తెలీదు. మీకెలా తెలుసు నేను ఏ ఆత్మ గురించి మాట్లాడుతున్నానో అదొక స్త్రీ ఆత్మని? అది ఇందాక మీరే చెప్పారు కదా పండితులు గారు. నా నోట్లో పదాలు మార్చడానికి ప్రయత్నించకండి విష్ణు గారు. నిజమేంటో అది సూటిగా చెప్పేయండి. మహారాజు శ్రీ కృష్ణదేవరాయలు వారికి మీరందరూ నిజాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారని తెలిస్తే వారు ఏం చేస్తారో అది మీరే స్వయంగా ఊహించగలరు అనుకుంటున్నాను. అమ్మా, నిజం చెప్పేయండి. అవునండి, ఆ ఇంట్లో స్త్రీ ఆత్మ ఉంది. ఆ ఆత్మ నర్తకి సుప్రతది. ఆమెతో మా నాన్నగారు వెంకటరమణ గారికి సంబంధం ఉంది. సుప్రద మా నాన్నగారిని వివాహం చేసుకోమని ఒత్తిడి చేసింది. ఒకరోజు కోపంతో నాన్నగారు తనని గట్టిగా నెట్టారు. తను హఠాత్తుగా కిందకు పడిపోయింది. మెట్ల మీద నుంచి పడి తను చనిపోయింది. కొన్ని రోజుల తర్వాత సుప్రద ఆత్మ ఆ ఇంట్లో కనిపించడం మొదలుపెట్టింది. అలా ఒకరోజు తను మా నాన్నగారి ప్రాణాలు కూడా తీసేసింది. నాన్నగారి మృత్యువు తర్వాత సుప్రద ఆత్మ ఆ ఇంటి మీద అధికారం తీసుకుంది. మాకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. గంగారావు కూడా తన ధనాన్ని తిరిగి ఇవ్వమని అడిగాడు. అందుకే మేము నిస్సహాయం అయ్యి మేము అతనికి ఆ ఇంటిని ఇచ్చేశాం. ఒకటే అనుకున్నాం, ధనంకి బదులు ఆ ఇంటిని ఇస్తే ఆ నర్తకి ఆత్మ, గంగారావు రుణం రెండిటి నుంచి విముక్తి కలుగుతుంది అనుకున్నాం. మీరందరూ గంగారావు గారి దగ్గర నిజాన్ని దాచి చాలా తప్పు చేశారు. పండితులు గారు, తమరే చెప్పండి, మేమింకేం చేస్తాం? ఒకవేళ మేము నిజం చెప్పేస్తే గంగారావు రుణాన్ని మేము ఎలా తీర్చగలం? పండితులు గారు,
మిమ్మల్ని వేడుకుంటున్నాము ఈ విషయాన్ని తమరు మీ వరకు మాత్రమే ఉంచండి. ఎందుకంటే కేవలం మా దగ్గర మా నాన్నగారు సంపాదించిన పరువు ప్రతిష్టలే ఉన్నాయి, ఇంకేమీ లేవు. ఇక ప్రజలకు ఈ విషయం గురించి తెలిస్తే అప్పుడు అది కూడా నాశనం అయిపోతుంది. అలాగే, నాకైతే కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవడం మంచిదనిపిస్తోంది. ఉదయం లేచి తిరిగి వెళ్ళాలి కూడా. అలాగేనండి, తమరు విశ్రాంతి తీసుకోవడానికి నేను ఏర్పాట్లు చేస్తాను. మణి, రాయమణి, ఎందుకంత వేడిగా అనిపిస్తోంది? అరే, రాత్రి భోజనంలో కారం ఎక్కువగా తిన్నాం కదా, అందుకే ఇలా అనిపిస్తుంది. పడుకో. బాగా వేడిగా అనిపిస్తోంది. అరే, నాకు కూడా వేడిగానే అనిపిస్తుంది. ఎక్కడి నుంచి అంటుకుంది? ఈ నిప్పేలా అంటుకుంది. అరే కృష్ణ, అతిథులందరినీ బయటికి తీసుకువెళ్ళి త్వరగా త్వరగా, పండితులు గారు త్వరగా వెళ్ళండి, నీళ్లు తీసుకురండి. మంటలు ఆరిపోయాయి, మనం సురక్షితంగానే ఉన్నాము. హఠాత్తుగా నిప్పెలా అంటుకుందో అస్సలు అర్థం కావట్లేదు. మనం ప్రశాంతంగా పడుకోవడం చూసి మన దుష్ట ముసలోడి ఆత్మ నిప్పు పెట్టి ఉంటుందేమో అనిపిస్తుంది. దాని నేను త్వరగా బయలుదేరాలి ఇప్పుడే. ఈ సమయంలోనా? హా, ఏదో ఒక విధంగా నేను రేపు రాత్రికల్లా అక్కడికి చేరుకోవాలి. మేము కూడా మీతో వస్తాం. ఏదో ఒక విధంగా నేను రేపు రాత్రికల్లా నేను ఆ భూతం ఉన్న ఇంటికి చేరుకోవాలి. అయితే మేము రావు. తమరే వెళ్ళండి అక్కడికి. మేము ఇంకా నిద్ర సరిగ్గా పోలేదు. పైగా ప్రయాణం చేసిన అలసట ఇంకా అలానే ఉంది. కానీ తమరా భూతాల ఇంటికి మళ్ళీ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఎందుకంటే నాకు ఆ నర్తకి ఆత్మ రహస్యం ఏంటో అర్థమైపోయింది. మొత్తం నిజమంతా తెలిసిపోయింది. కానీ రేపు రాత్రి కంటే ముందు తమరు అక్కడికి చేరుకోలేరు. ప్రయాణమే 2 రోజులు పడుతుంది. లేదు లేదు, నేను ఏదో ఒక విధంగా రేపు రాత్రి కంటే ముందే అక్కడికి చేరుకుని తీరాలి. అయితే తమరు మరో నదిని దాటాల్సి ఉంటుంది. ఆ మొసళ్లతో నిండిన మరునదియా? లేదు లేదు లేదు, నేను నది మార్గంలో వెళ్ళను. నేను 2 రోజుల ప్రయాణాన్ని 1 రోజులోనే పూర్తి చేస్తాను. అదేలా? నేను విశ్రాంతి తీసుకోను, పైగా నా గుర్రాన్ని కూడా మారుస్తాను. కానీ రేపు రాత్రి అవ్వడానికి ముందే అక్కడికి చేరుకుని తీరుతాను, వెళ్ళొస్తాను. భగవంతుడు మా ముసలుడితో పాటు రామకృష్ణ గారి ఆత్మకు కూడా శాంతి కలిగించండి. ఏంటి ద్వారం గారు, ఈరోజు ఎందుకింత సమయం తీసుకుంటున్నారు? ఇప్పుడు మనకి పరిచయం కూడా అయింది కదా. కిటికీలరా, నాకు స్వాగతం పలకరా? ఒకటే ఆశిస్తున్నాను, మరీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఏంటి అదృశ్య మహాశయ, తమరు ఎక్కడుండిపోయారు? సిగ్గేస్తుందా? అయ్యయ్యో, తమరు దుస్తులు లేకుండా కాదు, దుస్తులు మీరు లేకుండా ఉన్నాయి. సిగ్గుపడకండి, వచ్చేయండి వచ్చేయండి. ఈరోజు ఈ ఇంట్లోనే అతి భయంకరమైన గదిలో ఇంత ప్రశాంతత ఎలా?
రుచికరమైన వంటకాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ఎలా సాధ్యం? ఇలా జరగడానికి వీల్లేదు. ఇలా జరగడానికి వీల్లేదు. మహారాజా, మేము అస్థి గ్రామం నుంచి తిరిగి వచ్చేసాము. రామకృష్ణ గారు కూడా ఈ పాటికి తిరిగి వచ్చేసి ఉండాలి. ప్రభు. అయితే రామకృష్ణ పండితులు గారు మీతో చెప్పారా వారు మళ్ళీ ఒకసారి ఆ ఇంటికి వెళ్తాము అని? అవును ప్రభు. పైగా ఆ ఇంట్లో ఉన్న ప్రేతాత్మ ఎవరో వారికి తెలుసు అని కూడా మీతో చెప్పారా? అవును ప్రభు. అప్పాజీ, ఈ పాటికి రామకృష్ణ పండితులు గారు వచ్చేసి ఉండాలి. అవును ప్రభు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకేమీ అర్థం కావడం లేదు. అవును ప్రభు. మహారాజుల వారికి జయము జయము. ప్రభు, సమాచారం ఏమనగా రామకృష్ణ పండితులు ఇంకా వారి ఇంటికి చేరుకోలేదు. అవును ప్రభు. అయితే ఈ విషయంలో మనం ఏం చేయాలంటారు కోత్వాల్ గారు? తమరేమైనా సలహా ఇవ్వండి. అవును ప్రభు. వారు తిరిగి వచ్చే అవకాశం ఉందని మాకు అస్సలు అనిపించడం లేదు ప్రభు. అందుకే తమరికి నాదొక విన్నపం ప్రభు. రాజ్యంలో 2 రోజులు సెలవు ప్రకటించడం మంచిది. ఒకటి తాతాచార్య వారి జ్ఞాపకార్థం, ఇంకొకటి రామకృష్ణ పండితుల వారి జ్ఞాపకార్థం. మా ఉద్దేశంలో తమకి కొన్ని రోజులు సెలవివ్వడం మంచిదనిపిస్తుంది. అలాగే ప్రభు. అయ్యో అయ్యో లేదు ప్రభు. మహారాజా, రామకృష్ణ పండితుల గురించి మాకు చాలా దిగులుగా ఉంది. అప్పాజీ, ఆచార్యులు కూడా అక్కడ ఉన్నారు, వారిని మరవకండి. అవును మహారాజా, మా తాత్పర్యం కూడా అదే. మాకు రామకృష్ణ పండితులు ఇంకా ఆచార్య తాతాచార్యులు ఇద్దరి గురించి దిగులుగా ఉంది. మహారాజా, ఇక మా గురువు గారు ఎప్పటికీ తిరిగి రారు. ఎడవుకు వెళ్లే ముందు మన గురువు గారు మనకి అన్ని కార్యాలు నేర్పించి వెళ్ళారు కదా. ఆచార్య దేవా, ఈ ముసలాడు ప్రాణాలతో తిరిగి వచ్చాడు. భూతం కూడా వీడికి వదిలేసింది అనుకుంటా. మనం గురువులమయ్యే అవకాశం పోయింది. ఇక ఈ రాజ్యానికి ఒక సెలవు కూడా పోయింది. మహారాజు గారికి జై. అయ్యా, ఏమైనా చెయ్యండి. ఏం చేయను? సరి చెయ్యండి. ఓహో, ఆచార్య తమరు బానే ఉన్నారు కదా? మేము తమ గురించి చాలా దిగులు పడ్డాం. ఎక్కడున్నారు తమరు? అక్కడే ఉన్నాం మహారాజా, అక్కడే ఉన్నాం. అక్కడే ఆ ఇంట్లో. ఆ ఇంట్లోనా? కానీ ఆచార్య, మేమే స్వయంగా ఆ ఇంటికి వెళ్ళాం, కానీ అక్కడ తమరు లేరు. మహారాజులు వారికి జై. సరిపోయింది. దీంతో మనకి ఇంకొక సెలవు కూడా పోయింది దని. అయితే రామకృష్ణ పండితులు గారు, తమరు కూడా తాతాచార్యుల వారితో వచ్చేసారన్నమాట. మహారాజా, నేను ఆచార్యులతో పాటు కాదు, నిజానికి ఆ ఆచార్యుల వారే నాతో పాటు వచ్చారు. అయితే ఏమైంది? 2 ఒకటే కదా. నేను నీతో వచ్చినా, నువ్వు నాతో వచ్చినా. రామకృష్ణ పండితుల వారు, మాకు తమరి మీద నమ్మకం ఉంది. తమరు ఆచార్యుల వారిని క్షేమంగా ఇక్కడికి తీసుకువస్తారు అని. ఇంతకీ ఆచార్య, తమరు ఇంతకాలం ఎక్కడున్నారు? హఠాత్తుగా ఎక్కడికి మాయమైపోయారు? మహారాజా, మేము అదే చెప్పబోతున్నాం. మహారాజా, ఆచార్య ఒక బీరువాలో ఇరుక్కుపోయారు. అది
మణి అయ్యో మహారాజా, వాస్తవానికి మేము ఆ ప్రేతాత్మని పట్టుకోవడానికి అక్కడ దాక్కున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఆ బీరువా ద్వారం మూసుకుపోయింది. మేము అందులో ఇరుక్కుపోయాం. లేకపోతే మహారాజా, మేము ఆ దుష్ట ఆత్మని మా మంత్రశక్తితో భస్మం చేసేసి ఉండేవాళ్ళం. చూసావా, మన ముసలాడు ఎంత సులువుగా అబద్ధం చెప్తాడో. మన ముసలోడికి ఉన్నటువంటి గుణాలు ఇవే కదా. అంటే దీని అర్థం రామకృష్ణ పండితులు గారు తమ కుటుంబంతో పాటు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తమరు అక్కడే ఉన్నారా? అవును మహారాజా. మహారాజా, అది మేము రామకృష్ణ పండితుణ్ణి తన కుటుంబాన్ని హెచ్చరించడానికి చాలా ప్రయత్నించాం. కానీ మా గొంతు బొంగురు పోయింది మహారాజా. మరి ఏం చేస్తాం మేము? వీరే స్వయంగా ఎంత హడావిడి చేశారంటే మా ధ్వని వీరికి చేరుకోలేకపోయింది మహారాజా. మహారాజా, ఒకవేళ మా ధ్వని వీరి వరకు చేరుకునుంటే, వీరి ద్వారం తెరిచి ఉంటే మేము ఆ ప్రేతాత్మని అక్కడే భస్మం చేసేసి ఉండేవాళ్ళం. తమరు ఖచ్చితంగా చేసుండేవారు ఆచార్య. కానీ స్వయంగా మేం కూడా అక్కడికొచ్చాం. అప్పుడు కూడా తమరు ఆ బీరువాలోనే ఉండుంటే తమరు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? మహారాజా, రామకృష్ణ, మహారాజా, మేము ఆ సమయంలో నిద్రపోతున్నాం. అవును మహారాజా, అక్కడ ఇరుక్కుపోవడం వల్ల పడుకోవడానికి లేవడానికి ఒక సమయం అంటూ లేదు. ఎప్పుడంటే అప్పుడు పడుకోవడం, నిద్ర లేవడం. సత్యం చెప్పారు ఆచార్యదేవా. పోన్లేండి, చివరికి అంతా మంచే జరిగింది. పైగా మాకు ఇందుకు చాలా సంతోషంగా ఉంది, తమరు క్షేమంగా ఇక్కడికి తిరిగి వచ్చినందుకు. పండిత రామకృష్ణ, తమరు కూడా తిరిగి వచ్చేశారు, అందుకు చాలా సంతోషంగా ఉంది. పైగా మరొక విషయానికి కూడా, ఆ ఇంట్లో ఎటువంటి ప్రేతాత్మ లేదు, అన్నీ ఊహాగానాలే అని పూర్తిగా నిరూపణ అయిపోయింది. క్షమించండి మహారాజా, కానీ ఆ ఇంట్లో ఒక దుష్ట ఆత్మ అయితే ఉంది. అవును మహారాజా, ఆ ఇల్లు నిజంగానే ఆత్మలతో బాధింపబడింది. రామకృష్ణ పండితులు గారు, ఏమిటి మీరు మాట్లాడేది? మేమే స్వయంగా తమతో పాటు ఆ ఇంటికి వచ్చాం, మూలమూలలా వెతికాము, పైగా ఇది నిరూపించాం అక్కడ ఎటువంటి ప్రేతాత్మ లేదు అని. దాని తర్వాత కూడా అక్కడ ప్రేతాత్మ ఉందని మీరు మాట్లాడుతున్నారా? ఎందుకిలా తమరు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? మహారాజా, నేను నిజం చెప్తున్నాను. నా ఉద్దేశం మిమ్మల్ని సందిగ్ధంలో పడేయాలని కాదు. నేను ఒక్కసారి కాదు, నిజానికి 2 సార్లు దుష్ట ఆత్మని ప్రత్యక్షంగా చూశాను, స్వయంగా నా కళ్ళతో. నిన్న రాత్రి మళ్ళీ దానిని చూశాను. నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మహారాజా, దుష్టాత్మ దర్శనం వల్ల నేను స్పృహ కోల్పోయాను. అలా కింద పడిపోయాను. స్పృహ వచ్చేసరికి ఉదయం అయిపోయింది. కానీ ఎప్పుడైతే నేను ఆ ఇంట్లో నుంచి బయలుదేరిపోయానో అప్పుడు నాకు ఆచార్య పదండి, ఆచార్య త్వరగా పదండి. ఈ ముసలాడు సర్వనాశనం అయిపోవడం, రామకృష్ణ వచ్చినప్పుడు కూడా పడుకొని ఉండదు కదా. అంటే రామకృష్ణ పండితులు తమరి కష్టాలని నివారించారా ఆచార్యదేవా? అస్సలు కాదు మహారాజా, అస్సలు కాదు. మేము చాలా హాయిగా ఉన్నాం ఆ బీరువాలో. మాకిక్కడ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. మేమైతే వేరే విధంగా బయటికి రాబోయాం. రామకృష్ణ పండితుడు కనుక ద్వారం తెరిచి ఉండకపోతే మేము స్వయంగా బయటకు వచ్చి ఉండేవాళ్ళం. రావడమే కాదు, ఆ ప్రేతాత్మని పట్టుకొని ఉండేవాళ్ళం. కానీ ఏం చేస్తాం, మాతో పాటు రామకృష్ణ పండితుడు ఉన్నారు. అది నా ధర్మం. వీరిని సురక్షితంగా ఇక్కడికి తీసుకురావాలి కదా, అందుకే మేము సరాసరి ఇక్కడికి వచ్చేసాం. అంటే రామకృష్ణ పండితులు చెప్తున్న విషయం నిజమేనన్నమాట. అక్కడ ప్రేతాత్మ ఉన్నది.
అవును మహారాజా, ఇలా చెప్తున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. ఇది విజయనగరానికి చాలా దౌర్భాగ్య విషయం. కానీ ఇదే నిజం. ఆ ఇంట్లో నిజంగానే ప్రేతాత్మ ఉంది. అవును. కానీ తమరేం దిగులు పడకండి మహారాజా, మేము ఉన్నాం కదా. నాది ఒక సలహా మహారాజా. ఇప్పుడు చూడండి, మేము అక్కడికి తిరిగి వెళ్ళి ఆ ప్రేతాత్మని భస్మం చేయాలి. దానికంటే కూడా మేము ఆ ఇంటినే భస్మం చేసేయడం మంచిది. నివాసం లేకపోతే ఆ ప్రేతాత్మ కూడా ఉండదు. ఇంటిని భస్మం చెయ్యాలా? గురుగారు, ఏంటి గురుగారు తప్పుడు చెప్పేది? అలా చేసి మాకు చాలా హాని కలుగుతుంది గురుగారు. మేము దరిద్రావస్థకు వెళ్ళిపోతాం. దరిద్రంలో భగవంతుడి దయతో. మూర్ఖుడా! రాజపురోహితుడు తాతాచార్యుని మాట కాదనే దుస్సాహసమా? మేమేదైతే చెప్తున్నామో అదే చాలా సరైన పరిష్కారం. ఇక ఇది కేవలం నీ ఒక్కడి సమస్య కాదు, ఇది రాజ్య సమస్య. మహారాజా చూడండి, మాకు తెలీదు ఆ ప్రేతాత్మ ఎవరిదో. మాకు గనక తెలుసుంటే మేము అక్కడే శాంతి యజ్ఞం చేసి ఆ ప్రేతాత్మకి ముక్తి కలిగించేవాళ్ళం. మహారాజా, ఆ ప్రేతాత్మ ఎవరిదో నాకు తెలుసు. ఆ ప్రేతాత్మ ఎవరిదో నీకు తెలుసా? నేను త్రికాల జ్ఞానిని. నాకే అది ఎవరిదో తెలియనప్పుడు నీకు మాత్రం ఎలా తెలుస్తుంది? ఒక్క క్షణం ఆచార్యదేవా. రామకృష్ణ పండితులు గారికి తమకు తెలిసింది చెప్పడానికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే వీరికి తెలిసిన ఆ విషయం గురించి మేం కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ ప్రేతాత్మ ఎవరిదో. మహారాజా, అన్నిటికంటే ముందు తమకు విషయం తెలియడం చాలా అవసరం. ఆ ఇల్లు జమీందారు వెంకటరమణ గారి ఆస్తి. వెంకటరమణ ఎవరైతే ధనం లేని వారికి సహాయం చేస్తుండేవారో వారా? అవును మహారాజా. వెంకటరమణ అతను చాలా పెద్ద మనిషి. పండితులకి ఆదర సత్కారాలు చేస్తుండేవారు. చాలా దానాలు దక్షిణలు ఇస్తుండేవారు. అందులో నుంచి సగం ధనం మన కపటి గురువు గారు మింగేశారు. అవును మహారాజా, ఆ హవేలీలో నివాసం ఉండే ఆత్మ ఒక స్త్రీది. తను ఒకప్పుడు ఒక నర్తకి. తనకి వెంకటరమణ గారితో అక్రమ సంబంధం ఉంది. పొరపాటున వెంకటరమణ గారి చేతుల్లో ఆమె హత్యకి గురయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే... రామకృష్ణ పండితులు గారు, తమరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? జమీందార్ వెంకటరమణ. ఈ రోజుకి వారి పేరు చాలా గౌరవంగా తలుచుకుంటూ ఉంటారు. అత్యంత గౌరవనీయులు, చాలా మంచివారు వారు. వారి గురించి నిండు సభలో ఈ విధంగా మాట్లాడడం సబబు కాదు. మహారాజా, మేం మొదటి రోజు నుంచి కూడా ఈ రామకృష్ణ పండితుని చూస్తున్నాం, అర్థం చేసుకుంటున్నాం. ఇతనికి మాన మర్యాదలు, పరువు ప్రతిష్టలు, చిన్న పెద్ద, రాజు పంటూ వేటికి కొంచెం కూడా తేడా అనేదే కనిపించదు. ఇతను ఎటువంటి సాక్ష్యం లేకుండా ఎవరి మీద అబద్ధపు ఆరోపణలు చెయ్యకూడదు. విజయనగర నియమాల ప్రకారం ఇది దండనీయ అపరాధం. రామకృష్ణ పండితుడికి శిక్ష పడి తీరాలి. కానీ మహారాజా, నేను ఏదైతే చెప్తున్నానో అదంతా నిజమే. ఏం నిజం చెప్తున్నావు? నీ నిజాన్ని నిరూపించుకోవడానికి నీ వద్ద ఏదైనా సాక్ష్యం ఉందా? లేక నీ అబద్ధాన్ని నిరూపించుకోవడానికి స్వర్గస్థులైన గౌరవ మర్యాదలు గల వ్యక్తి చరిత్రకి కళంకం తీసుకొస్తావా? లేదాచార్య. మహారాజా, నేను... ఆపండి రామకృష్ణ పండితులు, ఆపండి. మేము వెంకటరమణకి విరుద్ధంగా ఒక్క మాట కూడా వినాలనుకోవట్లేదు. వారు ఒక ధార్మిక పురుషులు. వారి విషయంలో ఇటువంటి ఆరోపణలు వినడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు. మహారాజా, తమకి సాక్ష్యం కావాలంటే తమ రమణ గారి కుటుంబాన్ని ఈ క్షణమే సభలోకి పిలిపించండి. ఎందుకంటే నేను ఏవైతే చెప్పానో నాకు స్వయంగా వారి కుమారులే చెప్పారు. ఇక్కడ చూడండి మహారాజా, వెంకటరమణ గారి పేరుకి కళంకం తెచ్చినా కూడా వీరి మనసుకు తృప్తి కలగలేదు. ఇప్పుడు వారి కుమారులు పరువు తీయాలనుకుంటున్నారు. సరే మహారాజా, పిలిపించండి. రమణ గారి కుటుంబాన్ని వెంటనే ఈ సభకి హాజరు కావాలని ఆదేశించండి. మేం కూడా చూడాలనుకుంటున్నాం ఎలా ఒక వ్యక్తి తన తండ్రి గారి మరణం తర్వాత వారి పేరుని ఒక అపరిచితుని సమక్షంలో అవమానిస్తారో. మహారాజా, ధనిమణి కూడా ఆ సమయంలో నాతో పాటే ఉన్నారు. చెప్పండి ధనిమణి, మీ సమక్షంలోనే వారి కుమారులు ఈ విషయాలన్నీ చెప్పారు కదా, చెప్పండి. క్షమించండి మహారాజా, మేము భోజనం చేస్తూ వేరే దాని మీద శ్రద్ధ చూపలేకపోయాం. 2 రోజుల ప్రయాణం తర్వాత ఎంత అలిసిపోయామంటే మా ఇంద్రియాలు పనిచేయడమే మానేశాయి. వెంకటరమణ కుటుంబాన్ని ఇక్కడికి పిలిపించమని ఆదేశిస్తున్నాము. ఇక రామకృష్ణ పండితులు గారు చూడండి, తమరు వెంకటరమణ గారిని ఇలా నిండు సభలో అవమానించారు కాబట్టి వారి కుటుంబం ఇక్కడికి విచ్చేసిన వెంటనే తమరే వారిని సత్కరించి కూర్చోబెట్టాలి. ఒకవేళ తమరు చెప్పింది నిజం కాదు అని తెలిస్తే అప్పుడు ఈ సభా సమక్షంలో తమరు వారి కుటుంబాన్ని
క్షమాపణ కోరాలి. నాకు సమ్మతమే మహారాజా. మహారాజా, వీరే వెంకటరమణ గారి ముగ్గురు కుమారులు, విష్ణు, కృష్ణ, వల్లభ. మహారాజా, నేను నా తాహతను బట్టి రమణగారి కుటుంబానికి ఘన స్వాగతం పలికాను. వీరి మాత కూడా అక్కడికి వచ్చారు. ప్రస్తుతం వారు మా ఇంట్లో అతిథి. తీసుకోండి తీసుకోండి. ఏం తీసుకోవాలి? అరే, ఇంత మంచి రుచికరమైన చక్కటి పళ్ళు పళ్ళేళ్ళ నుంచి తీసుకోండి. చాలు చాలు శారదా, ఇప్పటికే మీరు చాలా పెట్టారు. అత్తయ్య అంటున్నారు మహారాజు వారి ఆదేశం తమరి కుటుంబానికి అతిథి సత్కారం చెయ్యాలి అని. అందుకే తినండి. అంటున్నారు, ఇలా మాట మాటికి ద్వారం వైపు ఎందుకు చూస్తున్నావు? నీ కుమారులు ఏం బాలకులు కాదు కదా, సభకే కదా వెళ్ళింది, వచ్చేస్తారు. సమస్య కేవలం ఒకటే, వాళ్ళు రామాతో పాటు వెళ్ళారు. మహారాజా, వీరి తండ్రి గారు గొప్ప సజ్జనులు. ఎవరు ఏమడిగినా సరే దానంగా ఇచ్చేసేవారు. మేమైతే చాలాసార్లు వీరింట్లో భోజనం కూడా చేశాం. అత్యంత రుచికరమైనది. తిండిపోతూ ఎదవా మన ముసలోడు. అవును మణి, వెంకటరమణ నిర్ధనుడు అవటానికి ఇతనే కదా అన్నిటికంటే మూల కారణం. తమరు తమ తండ్రి గారు ఆ ఇంట్లో ఉంటున్న ప్రేతాత్మకి సంబంధించిన విషయం ఏదైతే నాకు చెప్పారో, దయచేసి అది మహారాజుల వారి ముందు మళ్ళీ చెప్పగలరా? పండితులు గారు, ఏం చెప్పాం మేము మీతో? నాకైతే ఏమీ గుర్తులేదు. అరే, ఏంటి మీరు మాట్లాడేది? మీరే కదా నాతో చెప్పారు మీ తండ్రి గారికి ఆ నర్తకి సుప్రతకి మధ్య. సుప్రదానా? సుప్రద ఎవరు? పండితులు గారు, తమరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? మాకైతే అసలు ఏమీ అర్థం కావడం లేదు. అరే, మీ ముగ్గురికి ఈ విషయం అయితే గుర్తుంది కదా, నేను మిమ్మల్ని కలవడానికి ధర్మశాలకు వచ్చింది. మాకు బాగా గుర్తుంది, తమరొచ్చారు. భోజనం సమయంలో మీరే స్వయంగా నాకు చెప్పారు మీ తండ్రి గారికి ఆ ఇంట్లో ఉంటున్న ప్రేతాత్మకి మధ్య ఏదో అక్రమ సంబంధం ఉందని. తమరు ఎందుకు ఇలా అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు? అసలు మనం ఇలా ఎప్పుడు మాట్లాడుకున్నాం? అరే, తమరు మమ్మల్ని అడిగింది ఏమిటి? మేము గంగారావు గారికి ధనముకి బదులుగా ఇంటిని ఇచ్చారా అంటే మేము అవునని చెప్పాము. ఈ విషయం నిజమే, అంతే. మన మధ్య జరిగిన సంభాషణ ఇదే కదా. అరే కానీ చాలు చాలు రామకృష్ణ పండితుల వారు, మీ నాటకాలు చాలా ఎక్కువయ్యాయి. వీరి తండ్రి గారిని అవమానించినందుకు వీరిని క్షమాపణ అడగాలి. లేదా ఆచార్య, నేను క్షమాపణ అడగను. చూశారా మహారాజా, మీరితని దుస్సాహసాన్ని చూశారా? మేం చెప్తున్నాం క్షమాపణ అడగమని, మా ఎదురుగానే కుదరదని చెప్తున్నారు. ఈ మహారాజా, తమరెందుకు మాట్లాడడం లేదు? రామకృష్ణ పండితులు గారు, తమరు మా సమక్షంలో ఏ సాక్ష్యాన్ని తీసుకురాలేకపోయారు. తమరు క్షమాపణ అయితే అడిగి తీరాలి. లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో మేము తమకి కఠిన శిక్ష విధించాల్సి ఉంటుంది. మహారాజా, ఒకవేళ సాక్ష్యంగా నేను స్వయంగా ప్రేతాత్మని ఈ సభలోకి తీసుకొస్తే అప్పుడు నేను ఆ శిక్షకు అర్హుణ్ణి కాదు కదా. ఇక్కడ చూడండి మహారాజా, మరొక కొత్త పన్నాగం. ఇప్పుడు ప్రేతాత్మని సభలోకి తీసుకొస్తారంట. రామకృష్ణ పండితులు గారు, మీరు చెప్పింది సత్యమేనా? అవునాచార్య, మహారాజు వారు ఆజ్ఞాపిస్తే అప్పుడు నేను ఆ ప్రేతాత్మని సభలోకి తీసుకురావాలనుకుంటున్నాను. ఆ ప్రేతాత్మ అక్కడి నుంచి ఇక్కడికి రాగలదా? రాగలదు మహారాజా, తప్పకుండా రాగలదు. అది తమరు అనుమతిస్తేనే. కానీ ఒక విన్నపం. ఏమిటా విన్నపం? అదేంటంటే, నేను ఏం చెప్పినా ఏం చేసినా ఎవరు అందుకు భంగం కలిగించకూడదు. ఇక్కడ ఈ సభలో ఉన్న ఏ వ్యక్తి కూడా నన్ను ఆపకూడదు, నన్ను అడ్డుకోకూడదు. సరే, తమరికి అనుమతిస్తున్నాం ఆ ప్రేతాత్మని ఇక్కడికి తీసుకురావడానికి. మహారాజా, మరొక అభ్యర్థన. ఈ సభ మొత్తం అంధకారంగా మార్చేయాలి. ప్రకాశాన్ని ఇచ్చే వాటన్నిటిని ఆర్పేయాలి. పైగా సూర్యుని ప్రకాశాన్ని కూడా కప్పివేయాలి. ఎందుకు ఎందుకు ఎందుకు? ఆచార్య, ప్రేతాత్మకి అంధకారం అంటే ఇష్టం కదా. చూడండి మహారాజా, ఆచార్యులు వారు నాకు అడ్డు చెప్తున్నారు. లేదు మహారాజా, లేదు. మా గురించి దిగులు లేదు. ఇక్కడున్న సభికులు అందరి గురించి దిగులు పడుతున్నాం. మహారాజా,
చాలా శక్తివంతమైన ప్రేతాత్మ అది. అలాగే అలాగే ఆచార్య, మమ్మల్ని హెచ్చరించినందుకు ధన్యవాదాలు. కానీ మీరందరూ కూడా మీ ఖడ్గాల్ని బయటికి తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ప్రమాదం కానీ విపత్తు కానీ వస్తే అప్పుడు కొంచెం కూడా సంకోచించకుండా మీ ఖడ్గాన్ని ఉపయోగించండి. మహారాజా, నేను కొన్ని వస్తువుల జాబితా తయారు చేశాను. దయచేసి వాటిని నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. మహారాజా, నాకు కొంత సమయం ఇప్పించండి మహారాజా. నేను మళ్ళీ ఇప్పుడే వస్తాను. విష్ణు, నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, దయచేసి నాతో పాటు బయటికి రండి. ఎందుకు పండితులు గారు? మహారాజా, విష్ణు మీ ఆజ్ఞని ఉల్లంఘిస్తున్నారు. రామకృష్ణ పండితులు ఏమి చెప్పినా సరే తమరు అది చెయ్యాలి. స్వయంగా మహారాజుల వారి ఆదేశం రామకృష్ణ పండితులు గారికి అడ్డు చెప్పకూడదని. అయ్యో భగవంతుడా, ఇది ఆ ఇంట్లో ఉన్న ప్రేతాత్మే. అవును దాని. మహారాజా, ప్రవేశపెట్టాము నర్తకి సుప్రద యొక్క ప్రేతాత్మని. ఆచార్య, తమరైతే వెంటనే గుర్తుపట్టే ఉంటారని ఆశిస్తున్నాను. ఎత్తండి ఎత్తండి. అరే, పళ్ళు కాదు, మిమ్మల్ని మీరు పైకెత్తండి. సభలో నిరూపణ అయిపోయింది. నీ ముగ్గురు కుమారులు ప్రేతాత్మ ఉంది అని నాటకం ఆడారు అని. మహారాజుల వారు వారికి మృత్యుదండన విధించారు. ఏంటి ఇంకా కూర్చున్నావు? సభకి పరుగులు తీ, లేకపోతే మరణ శిక్ష. లేదు లేదు, మహారాజా మహారాజా మహారాజా. ఆచార్య, తమకు నా మాట వినిపిస్తుంది కదా? ఆచార్య, ప్రేతాత్మ 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 ఖడ్గం ఖడ్గం ప్రేతాత్మ ప్రేతాత్మ. అత్యంత దారుణమైన అవమానం. రామకృష్ణ పండితులు గారు, తమరు అసత్యం పలుకుతున్నారు. మహారాజా, పండితులు గారు మాకేదైతే స్త్రీ రూపాన్ని ఇచ్చారో ఇదే వేషం వేరే ఏ వ్యక్తికి వేసినా అతను కూడా ఓ ప్రేతాత్మలానే అనిపిస్తారు. మహారాజా, అయినా ఇదేం పరిహాసం? రామకృష్ణ పండితులు గారు, తమరు అసత్యం పలుకుతున్నారు. మహారాజా, పండితులు గారు మాకేదైతే స్త్రీ రూపాన్ని ఇచ్చారో ఇదే వేషం వేరే ఏ వ్యక్తికి వేసినా అతను కూడా ఓ ప్రేతాత్మలానే అనిపిస్తారు. మహారాజా, అయినా ఇదేం పరిహాసం? మహారాజా, మాకు ముందే అనుమానం వచ్చింది మహారాజా. మేము భ్రమపడి ఉంటాము అని. ఇదేమంత పెద్ద సాక్ష్యం కాదు మహారాజా. మహారాజా, ఈ రామకృష్ణ పండితుడికి జమీందార్ వెంకటరమణని అవమానించిన తృప్తి కలగకపోయేసరికి ఇప్పుడు నిండు సభలో వారి కుమారులు విష్ణు వెంకటరమణని అవమానిస్తున్నారు. అదీ కాక వారికి ఒక స్త్రీ వేషాన్నిచ్చి
వారి మీద ప్రేతాత్మ ఆటలు ఆడుతున్నారు అని అబద్ధపు ఆరోపణలు కూడా చేస్తున్నారు. మహారాజా, మేము తమరి ఆహ్వానం మీద విజయనగరం వచ్చాము. తమరి దర్శనం చేసుకోగల సౌభాగ్యం మాకు దక్కాలి అని. కానీ మహారాజా, ఇటువంటి అవమానాన్ని మేము జీవితంలో ఎప్పుడూ సహించలేదు. బాగుంది పండితులు గారు. మా ధర్మశాలలో తమరికి ఆదర సత్కారాలు చేశాము. ఎంతో ప్రేమగా తమరికి భోజనం వడ్డించాము. అందుకు మాకు ఈ శిక్ష విధించారా? ఆరోపణ చేయడానికి ముందు ఒక్కసారి ఆలోచించాల్సింది. ధర్మశాల మా దివానికి 300 మైళ్ళ దూరంలో ఉంది. ఒకవేళ మేము ఈ నాటకం ఆడుతున్నట్టయితే అప్పుడు మేము మా దివానంకి ఇంత త్వరగా చేరుకోవటం ఎలా సాధ్యం మహారాజా? విష్ణు తమరు చాలు రామకృష్ణ పండితులు గారు, తమరు చేసిన ఈ కార్యం చాలా అసహ్యంగా ఉంది. తమరిలా చేస్తారని మేము ఊహించలేదు. మహారాజా, తాను చెప్పిన దాని ప్రకారం రామకృష్ణ పండితుల వారు సభలో సరైన సాక్ష్యాన్ని ప్రవేశపెట్టలేకపోయారు. నిజానికి మమ్మల్ని, మనందరినీ, తమరిని పరిహాసం చేశారు మహారాజా. ఒక ధార్మిక వ్యక్తి, ఆదరణీయ వ్యక్తిని అవమానించారు. వారి కుమారులని సభకి ఆహ్వానించి సిగ్గుపడేలా చేశారు. ఇది ఒక దండనీయ అపరాధం మహారాజా. రామకృష్ణ పండితునికి అతి కఠినమైనటువంటి శిక్ష విధించి తీరాలి. రామకృష్ణ పండితులు గారు, తమరు నిండు సభలో ఒక నాటకాన్ని రచించారు. రమణ గారి కుటుంబాన్ని ఘోరంగా అవమానం చేశారు. మేము ఇటువంటి నిర్ణయం తీసుకునేలా తమరే చేశారు. అప్పాజీ, మహారాజా, రామకృష్ణ పండితుల వారిని ఇప్పుడే ఈ క్షణమే బంధించండి. అలాగే మహారాజా. సైనికులారా, చెడు చేస్తే చెడే జరుగుతుంది. ఆగండి మహారాజా. మహారాజా, మహారాజా, నా కుమారుని క్షమించండి. వారు చాలా పెద్ద పొరపాటు చేశారు మహారాజా. ఆ ఇల్లు వారి తండ్రి గారి చివరి జ్ఞాపకం. అందుకే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పోగొట్టుకోకూడదు అనుకున్నారు మహారాజా. అందుకే వాళ్ళు తప్పనిసరి ప్రేతాత్మల నాటకం ఆడాల్సి వచ్చింది మహారాజా. వీరిని క్షమించండి మహారాజా. అమ్మా, శాంతించమ్మా. నోరు మూయండి. నేను మీతో చెప్పాను కదా విష్ణు అలా చేయొద్దని. కానీ నువ్వు నా మాట అసలు వినలేదు. నేను ముందే చెప్పాను ఏదో ఒక రోజు పట్టుబడిపోతావని. కానీ నువ్వు నీతో పాటు వల్లభని, కృష్ణని కూడా భాగస్వాములు చేశావు. మహారాజా, నా కుమారులు అటువంటి వారు కాదు మహారాజా. వారిని క్షమించండి మహారాజా, క్షమించండి. తమరు ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి. అడుగుతుంది తమరినే. అయ్యా, అయ్యా, మహారాజా, మహారాజా, మహారాజా. మహారాజా, నేను నా అపరాధాన్ని స్వీకరిస్తున్నాను. మహారాజా, నేనే ఇదంతా నా సోదరులు కృష్ణ వల్లభులతో కలిసి ఆ ప్రేతాత్మ నాటకం ఆడాను మహారాజా. పండితులు గారు సత్యమే చెప్పారు. పైగా మా తండ్రి గురించి నేను ఏవైతే కథలు చెప్పానో అవన్నీ అబద్ధాలే మహారాజా. మా లక్ష్యం పండితులు గారిని భయపెట్టడమే మహారాజా. పైగా వారికి నమ్మకం కలిగించటం ఈ ఇంట్లో ప్రేతాత్మ ఉంది అని. అందుకే మేము ఇది చేశాం మహారాజా. మహారాజా, మేము గంగారావు రుణం చెల్లించడానికి చాలా శ్రమిస్తున్నాము. ఈ మధ్యలో మా ఇల్లమ్ముడు పోవటం మాకేమాత్రం ఇష్టం లేదు. అందుకే మేము ఈ పన్నాగం పన్నాం మహారాజా. మేము సఫలమయ్యేలోపే పండితులు గారికి మా గురించి నిజం తెలిసిపోయింది. మమ్మల్ని క్షమించండి మహారాజా. రామకృష్ణ పండితులు గారు, తమరికి ఈ సందేహం ఎప్పుడు కలిగింది? విష్ణునే ఒక ప్రేతాత్మలాగా మారి ఆ ఇంటికి వచ్చిన ప్రజలందరినీ భయపెడుతున్నాడని. మహారాజా, నేను వారి ధర్మశాలకు వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒకటి చూశాను. విష్ణు చాలా సులువుగా కుంపటిలోని బొగ్గులని చేతితో వేస్తున్నాడు. అప్పుడు నాకు పంజా గుర్తుకొచ్చింది. దేనితో అయితే ప్రేతాత్మ నన్ను కొట్టిందో దానితోనే నా వీపు కాలిపోయింది. మహారాజా, తమరికి గుర్తుండే ఉండుంటుంది నా వీపు మీద పడ్డ ఈ పంజా చిహ్నం.
ఏదో ఎవరో కారుతున్న చేత్తో కొట్టినట్టు నాకు సందేహం కలిగింది. ఏది ఏమైనా ఈ పంజా విష్ణుదే అనిపించింది. నా సందేహాన్ని నిరూపించుకోవడానికి నేను ఆ రోజు ధర్మశాలలో నిప్పంటుకునేలా చేశాను. కానీ అంతా నియంత్రణలో ఉండే విధంగా ఎవ్వరికి ఏ హాని కలగకుండా ఉండేలా చేశాను. విష్ణు అగ్నిని నియంత్రించడం చూశాను. విష్ణు తన చేత్తో చాలా సులువుగా అగ్నిని ఆర్పుతున్నాడు. దాన్ని చూసి నాకు పూర్తి నమ్మకం కలిగింది విష్ణునే ఆ ప్రేతాత్మ అని. మహారాజా విష్ణు చేతికి చాలా చక్కటి అగ్ని నియంత్రణ శక్తి ఉంది. ఖచ్చితంగా ఏదో రసాయనం సహాయంతో వీరి అగ్నిని చేత్తో తీసుకుని నన్ను ఆ పంజాతో కొట్టారు. నిజమేనా? అవునండి. రామకృష్ణ పండితులు గారు, తమరు ఆ ఇంటికి మళ్ళీ ఎందుకు వెళ్లారు? అన్నీ తెలుసుకోవడానికి మహారాజా. ఆ ఇంట్లో ఏదైతే పన్నాగాలు పన్నారో అవన్నీ ఎలా చేశారా అని అది చూడ్డానికే నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాను. శ్రద్ధగా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ద్వారం ఇంకా కిటికీలు సన్నటి దారాలతో కట్టబడి ఉన్నాయి. బీరువా కింద ఒక వ్యక్తి ఉన్నాడు. పైగా ఎగురుతున్న వస్త్రం దారాల సహాయంతో లాగబడుతోంది. ఇక భోజన పళ్ళెం అయస్కాంతం సహాయంతో అటు ఇటు జరుగుతుంది. ఏ గదుల్లో అయితే వీళ్ళు నాటకాలు ఆడారో మహారాజా, వాటిని మేడ మీద నుంచి కానీ లేక గదుల కింద ఉన్న రహస్య గదుల నుంచి కానీ నియంత్రించడం జరుగుతుంది. చాలా తక్కువ మందికి ఈ విషయం తెలుసు మహారాజా. ఆ ఇంట్లో ఒక రహస్య గది కూడా ఉందని. ఈ పన్నాగాన్ని లక్ష్యం వరకు తీసుకువెళ్ళడానికి తమకి చాలా మంది అవసరపడి ఉంటారు. అలాగే చాలా మంది సహచరులు కూడా ఉండుంటారు. బహుశా వారు ధనం కోసం తమరికి సహాయం చేసి ఉంటారు కదా? అవునండి. కానీ ఆ నల్ల కాకి అదేదైతే ఉందో నా వెంట ఎందుకు పడింది? అదేంటది? ఆ ఇంట్లో అసలైంది ఏమైనా ఉందంటే అది కేవలం ఆ కాకి మాత్రమే. దానికి ఆక్రమణ చేసే విధంగా శిక్షణ ఇవ్వటం జరిగింది. నేను ఆ ఇంటికి చేరుకునేసరికి ఆశ్చర్యపోయాను. నేను కొంచెం కూడా ఊహించలేదు ఈ ప్రేతాత్మ అంత త్వరగా అక్కడికి చేరుకుంటుంది అని. ఎందుకంటే అది కష్టం మీద నేను అష్టిగ్రామం నుంచి చాలా తక్కువ సమయంలో వచ్చేశాను. కానీ విష్ణు కూడా చేరుకున్నాడు. నాకు ప్రేతాత్మ మళ్ళీ కనిపించింది. అది చూసి నాకు ఒకటే అనిపించింది, నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని. ఎందుకంటే ఒకవేళ వీళ్ళందరికీ నాకు వీరి రహస్యం తెలిసిపోయిందన్న విషయం తెలిస్తే అప్పుడు వీళ్ళు నన్ను ఏం చేసి ఉండేవారో తెలీదు. నేను ఒంటరిగా ఉన్నాను. అందుకే నేను ఆ ఇంట్లో వీరి సమక్షంలో మూర్ఛపోయినట్టు నాటకం ఆడాను. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే విష్ణు అంత త్వరగా ఆ ఇంటికి ఎలా చేరుకున్నాడు? ఎందుకంటే అష్టిగ్రామం నుంచి ఆ ఇల్లు 300 మైళ్ళ దూరంలో ఉంది. కానీ మరు నదిని దాటితే అక్కడికి కేవలం సగం రోజులోనే ఇక్కడికి చేరుకోవచ్చు. నడుం మీద ఏదైతే గాయమయ్యిందో ఇది మరు నదిలోని మొసళ్ళ వల్ల కలిగిన గాయమే కదా విష్ణు గారు? అవునండి. మహారాజా, నేను ఈ విషయాన్ని తమరు ముందు బయట పెట్టాలనుకున్నాను. దానికోసం రమణ గారి కుటుంబం విజయనగరానికి రావటం చాలా అవసరం. అందుకే నేను ఈ నాటకం ఆడాను. కానీ ముగ్గురు సోదరులు తమ నేరాన్ని స్వీకరించకపోయేసరికి యోజనకి తగ్గట్టు మంత్రి గారు నాకు సహాయం చేశారు. అది వారి అమ్మగారి ద్వారా మన నిజం తెలుసుకోవచ్చు అని. అద్భుతం, అత్యద్భుతం! రామకృష్ణ పండితుల వారు ఆ ఇంటి రహస్యాన్ని బయటపెట్టి ప్రేతాత్మ అనే భ్రమని సమాప్తం చేశారు. మంచి పని చేశారు. నిజానికి మహారాజా, దురదృష్టవశాత్తు మేము ఆ బీరువాలో ఇరుక్కొనకపోతే మేం కూడా ఇదే చేసుండేవాళ్ళం రామకృష్ణ పండితుల వారిలానే. తప్పకుండా. మీరేదైతే చేశారో అందుకు వీరికి అంటే ఏమిటాచార్య? పురస్కరించి తీరాలి. ధన్యుణ్ణి ఆచార్య, ఇది నా సౌభాగ్యం. తమరు నన్ను ప్రశంసించారు. సరే సరే సరే. తమరు అందుకు యోగ్యులు రామకృష్ణ పండితులు గారు. తమరు చేసిన ఈ కార్యం నిస్సందేహంగా ప్రశంసనీయమే. కానీ మహారాజా, దానికంటే ముందు మనం మరొక కార్యాన్ని కూడా చేయాలి. మనం అసలైన అపరాధిని దండించాలి. వద్దు మహారాజా,
నా కుమారులు ఖచ్చితంగా అపరాధం అయితే చేశారు, కానీ వారి ఉద్దేశం ఎవరికి హాని చేయాలని కాదు మహారాజా. నా భర్త ఒక ధార్మిక వ్యక్తి. వారి జీవితం మొత్తం నిర్ధనులకి నిస్సహాయులకి సేవ చేయడంలో గడిపేశారు. కానీ ఇప్పుడు మా దగ్గర ఏమీ మిగలేదు మహారాజా. ఈ వంశం పారంపర్యంగా వచ్చిన ఇల్లు తప్ప మా దగ్గర ఇంకేమీ మిగలేదు మహారాజా. నా దగ్గర కేవలం నా పుత్రులు మాత్రమే మిగిలారు మహారాజా. వారిని క్షమించండి మహారాజా, క్షమించండి. విష్ణు, వల్లభ, కృష్ణ, మీ ముగ్గురు తమరి స్వర్గీయ తండ్రి వెంకటరమణ గారిని అవమానించారు. ఇది అత్యంత బాధాకరం, ఇంకా సిగ్గుపడాల్సిన విషయం. మహారాజా, ఇదంతా కూడా మేము మా తండ్రి గారి కోసమే చేశాం. ఆ ఇల్లు వారి అంతిమ చిహ్నం మహారాజా. మేము దాన్ని పోగొట్టుకోవాలనుకోలేదు. మమ్మల్ని క్షమించండి మహారాజా. తమరి ఉద్దేశం ఏమైనా అయి ఉండొచ్చు, కానీ ఈ ఘోరమైన అపరాధానికి తమకు శిక్ష పడాల్సిందే. అప్పాజీ, మహారాజా, ఈ ముగ్గురికి ఈ ఘోరమైన అపరాధానికి 10 కొరడా దెబ్బలు కొట్టాలి. అలాగే మహారాజా. మహారాజా, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. తమరు ఏం చెప్పాలనుకుంటున్నారో మాకు తెలుసు రామకృష్ణ పండితులు గారు. వల్లభ, విష్ణు ఇంకా కృష్ణ అపరాధ ప్రవృత్తి ఉన్నవారు కాదు. పైగా వీరి స్వర్గీయ తండ్రి గారు వెంకటరమణ గారు చేసిన మంచి కార్యాలు, వాటిని దృష్టిలో పెట్టుకుని మేము ఆదేశిస్తున్నాం రమణ గారి కుటుంబానికి వారి ఇంటిని తిరిగి ఇచ్చేయాలని. ఇక తదుపరి గంగారావు విషయానికొస్తే, వారికి మన రాజ్య కోశాగారం నుంచి వారి పూర్తి ధనాన్ని వడ్డీతో సహా చెల్లించాలి. మహారాజా శ్రీకృష్ణదేవరాయలకి జై! మహారాజా శ్రీకృష్ణదేవరాయలకి జై! మహారాజా శ్రీకృష్ణదేవరాయలకి జై! ఇక రామకృష్ణ పండితులు గారు, తమరు మళ్ళీ ఒకసారి ఇది నిరూపించారు. తమరు తమ బుద్ధి కుశలతతో ఎటువంటి సమస్యకైనా పరిష్కారం వెతకగలరు అని. తమరు చేసిన దానికి సంతోషిస్తున్నాం. చాలా గర్వంగా ఉంది. తమరు ఈ విజయనగరానికే శోభ. అందుకోసం తమరిని సత్కరించడం కూడా జరుగుతుంది. మహారాజా, నేను ప్రేతాత్మని ఎదుర్కొని స్వయంగా నాకు కూడా చాలా పెద్ద ఉపకారం జరిగింది. ఈ సంఘటన తర్వాత నా హృదయం నుంచి కూడా ప్రేతాత్మ అనే భయం శాశ్వతంగా సమాప్తం అయిపోయింది. ఎవరు 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 మహాశయ, తమరు చాలా గొప్పవారు. భయపెట్టేశారు, భయపెట్టారు. పండిత రామకృష్ణ, రామకృష్ణ పండితులు గారు, మహారాజా, జాగ్రత్తగా ఉండండి. ఎవరు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. మహారాజా, ఇక్కడ శత్రువుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉందంటే మన ఇద్దరిలో ఎవరూ ప్రాణాలతో ఉండే అవకాశమే లేదు ప్రభు. రామకృష్ణ పండితులు గారు, మహారాజా, మేం చెప్పిన దానికి అర్థం శత్రువులు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదని. తమరు ఒక పని చేయండి, తమరు వీళ్ళని చూసుకోండి, మేము అటు వెళ్తాం. ఏయ్! హర హర మహాదేవ! శత్రువులను నాశనం చెయ్యండి. ఆచార్య, తమరు శత్రువుల వైపు ఉన్నారా? నేను నీకు వ్యతిరేకంగా ఉండేవాడిని. ఉన్నాను, ఎప్పటికీ ఉంటాను. ఈ రోజు నీ జీవితం ఇక్కడితో సమాప్తమైపోతుంది. అయ్యో, వద్దు ఆచార్య, అలా చేయకండి. అది బల్లెం, పూలమాల కాదు. దాన్ని వేసుకుని తమరు సౌదామిని గారి నృత్యం చూసేందుకు వెళ్ళడానికి. నీతో మాటలనవసరం. నీ ఈ చెడు ప్రవర్తనకి ఈ రోజు నీకు శిక్ష పడడం నిశ్చయం. హర హర మహాదేవ!
అమ్మా జగన్మాత, ఈ రోజు నవరాత్రుల మొదటి రోజు. మా ప్రార్థనని స్వీకరించండి. అమ్మా దుర్గమ్మ, సరస్వతీ మాత, మాతా మహాలక్ష్మి, మా మీద తమరి దయ ఇలానే ఉండాలి. ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలకి ఏ లోటు ఉండకూడదు. ధనం ప్రసాదించేటప్పుడు తమ చెయ్యి ఎప్పుడు ఆగకూడదు. నిస్సంకోచంగా ధనాన్ని ఇస్తూనే ఉండాలి, ఇస్తూనే ఉండాలి. ఇస్తూనే ఉండండి కదా మాత. కానీ ఆ ధనం పట్ల మా మనసులో ఎప్పుడూ అత్యాశ రాకూడదు. ఆ ధనంతో మేము దీనులకు, నిర్ధులకు ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండాలి. మాతా సరస్వతి, నా విద్య ఎప్పుడూ కొనసాగేలా చేయండి. ఇంకా నా జ్ఞాన ద్వారం ఎప్పుడూ తెలిసి ఉంచండి. ఇతనికి సద్బుద్ధిని ప్రసాదించండి, ఆ ద్వారం నుంచి ప్రవేశించడానికి. పైగా ఆ బుద్ధిని ఎప్పుడూ మంచి కార్యాలకే ఉపయోగించాలని అంటున్నారు. అమ్మా దుర్గమ్మ, అత్తయ్యకి ఇంకా ఎక్కువ శక్తిని ప్రసాదించండి. అమ్మా, నీకింకా ఎక్కువ శక్తి కావాలా? నన్ను కొట్టడానికి నీకు ఒక కర్ర సరిపోలేదేమిటి? మాత, మాకు తమరి శక్తి వేరే వాళ్ల సత్కారాల్లో ఉపయోగపడాలి. మేమెప్పుడూ ఈ శక్తిని చూసి గర్వపడకూడదు. మా పాదాలు ఎప్పుడూ భూమి మీదే ఉండాలి, దృష్టి కింద ఉండాలి. అప్పుడే మేము ఎప్పటికీ కింద పడకుండా ఉంటాము. బొమ్మల కొలువు ఏం కాలేదు. మళ్ళీ ఎన్ని బొమ్మలా? ఓయ్, ఇవి ఆడుకోవడానికి కాదు. లామా, ఆదుకోటానికి కాకపోతే ఇవి పూజ చేయటానికా ఏంటి? గుండప్ప, ఈ బొమ్మలని బొమ్మల కొలువుగా అలంకరించాము. అంటే ఏంటి లామా? ఇది చాలా పాత సంప్రదాయం. ఇందులో మహిళలు, బాలికలు ఈ బొమ్మలతో ఉత్సవం చేస్తారు. మొత్తం నవరాత్రుల 9 రోజులు కూడా ఇక్కడ దుర్గమ్మ తల్లి, మహాలక్ష్మి, సరస్వతి మాత కొలువుంటారు. దానితో పంటలు చాలా బాగా పండుతాయి. ఎన్నో ఏళ్లుగా ఈ బొమ్మల్ని ఈ ఉత్సవాలకి అలంకరిస్తూ వస్తున్నారు. ఇది మన సంప్రదాయం, సంస్కృతికి ప్రతీక కదా అమ్మా? శారదా, నేనేమైనా తప్పుగా అన్నా ఏమిటి? లేదు. మరి అమ్మకేమైంది? ఎందుకలా వెళ్ళిపోతుంది? నేను కేవలం అత్తయ్య సంకేతాలను అర్థం చేసుకోగలంతే, మనసు కాదు. నువ్వు గనక ఇంటి బయట అడుగు పెట్టావో కాళ్ళు విరిచి చేతులు పెడతాను. మాటలు నావి, కానీ కోపం మాత్రం అత్తయ్యది. ఈ రోజు అత్తయ్య ఒక కల కన్నారు. మీరు ఇంకా మహారాజుల వారు యుద్ధ భూమిలో ఉన్నారు. అప్పుడు తాతాచార్యుడు మీ మీద బల్లెం విసిరారు. తర్వాత ఏమైంది అత్తయ్య? తర్వాత ఏమైంది? ఈయనకి బల్లెం తగిలిందా లేదా? బల్లెం ఈయనకి తగిలే లోపే అత్తయ్య కళ్ళు తెరిచేశారు. భలే భలే భలే. చూడు అమ్మా, భగవంతుడు నీకు దీర్ఘాయుషును ప్రసాదించాలి. నువ్వే కదా నా రక్షకురాలివి. కేవలం అమ్మ కారణంగానే కదా నేను బతుకున్నది. చూడుగుండప్ప. మూర్ఖుడా! లేదు లేదు, అలా నేను అనడం లేదు, అత్తయ్య అంటున్నారు. ఉదయం పూట వచ్చే కలలు నిజమవుతాయి. అందుకే మీరు ఇంటి బయట అడుగు పెట్టడానికి వీల్లేదు. అయ్యో, అయ్యో, ఏం చేస్తున్నావు అమ్మా? దిష్టి చుక్క పెడుతున్నారు, కుదృష్టి నుంచి కాపాడటానికి. దిష్టి చుక్క పెడుతున్నావా? నా ముఖాన్ని నల్లగా చేస్తున్నావా? అయినా నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళకపోతే అందరూ కుదృష్టి నా మీద ఎలా పడుతుంది? ఇక ఈ రోజంతా ఇక్కడే కూర్చోవాలి, పూజలు జపాలు చేయాలి, అంతే.